మేషరాశి అనేసరికి మనం 3 నక్షత్రాలు కనబడతాయండి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత నక్షత్రం మొదటి అన్నమాట. సో వీళ్ళకి ఆదాయం వ్యయం ఎలా ఉంది? సాధారణంగా అందరూ ఇంట్రెస్ట్ చూపించేది కూడా ఇవే. మనం ఎన్ని చెప్పినా కూడా ఆదాయం వ్యయం చూసుకుంటారు. అది ఉగాది నాడు ఉదయాన్నే ఒకసారి పంచాంగం తీసి చూసుకుంటారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆదాయం వచ్చినప్పుడు 8 భాగంలో ఆదాయం కనబడితే వ్యయము ఖర్చు పెట్టడం 14 భాగాలు కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 4 భాగాలు కనబడుతుంటే అవమానం అనేది 3 భాగాలు కనబడుతున్నాయి. సో ఇక్కడ ఆదాయం అనేది తక్కువ కనిపిస్తుంది, వ్యయం ఎక్కువ కనిపిస్తుంది. సాధారణ ఇక్కడికి వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. ఆదాయం అన్నది ఏంటంటే 5 భాగం కంటే ఎక్కువగానే ఉంటే డెఫినెట్గా ఈ సంవత్సరం బాగున్నట్టు లెక్కానికి. 5 కంటే ఎక్కువ ఎవరికి ఉన్నా సరే ఈ సంవత్సరం బాగానే ఉంది అనుకోవచ్చు. అంటే ఎంత ఆదాయం ఎంత ఖర్చు పెడుతున్నాము, అంటే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, అదొక మైండ్ గేమ్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తామంటే ఎక్కడ ఖర్చు పెడతాము, ఇవన్నీ ఉంటాయి. కానీ 5 భాగంలో ఎక్కువ ఆదాయం వచ్చిందంటే ఈ సంవత్సరానికి సరిపడా మీకు ఆదాయం ఉంది. పాడి పంట ఉంది, చక్కగా ఆహార నియమాల ప్రకారాన్ని దొరుకుతాయి, మీరు చేసే ధనం బాగానే ఉంటుంది. 8 భాగంలో అంటే పుష్కలంగా మీరు ధనం సంపాదిస్తున్నట్టు లెక్క. వ్యయం దేని ఖర్చు పెడుతున్నారు అంటే శుభకార్యం ఖర్చు పెట్టారు. భాగాలు వ్యయం ఉందంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది అందరికీ. ఏంటి అంత ఆదాయాన్ని మించిన వ్యయమా? వ్యయం ఉంది. కానీ వ్యయం ఎక్కడ ఖర్చు పెడతారు అని అంటే శుభకార్యం ఖర్చు పెట్టచ్చు. మనం ఆల్రెడీ డిసైడ్ చేసిన కొన్ని నిర్ణయాలు ఉంటాయి. గృహప్రవేశానికి ఖర్చు పెట్టచ్చు. ఎందుకంటే గురుడు కూడా మనకు మేషంలోనే ఉన్నాడు కాబట్టి మొదటి నెల రోజుల్లోని గురుడు మేషరాశిలోనే ఉంటాడు కాబట్టి మే 1 వరకును ఏదైనా అంతవరకు గురుబలంతో కొన్ని శుభకార్యాలకు నిర్ణయాలు తీసుకోవచ్చు. దానికోసం ఖర్చు పెట్టచ్చు. మనం చూడండి, శుభకార్యానికి లక్షల్లో ఖర్చు పెట్టమని ఫీల్ అవ్వం. సాధారణంగా ఏ పెళ్లి చేయాలని ఇవాళ రేపు కోట్లలో ఖర్చు అవుతుంటుంది. సో ఇది కోట్లలో ఖర్చు వచ్చిందంటే ఏంటంటే స్టార్టింగ్లో మనం కొంత శుభకార్యం ఖర్చు పెడుతున్నట్టు, గృహప్రవేశం ఖర్చు పెట్టినట్టు, శంకుస్థాపన ఖర్చు పెట్టినట్టు, భూమి పూజ ఖర్చు పెట్టినట్టు, అలాగే ఉపనయన సంస్కారాలు ఖర్చు పెట్టినట్టు, రకరకాల శుభకార్యాలను ఖర్చు పెట్టడానికి, ఆనందంగా ఖర్చు పెట్టడం, ఆహ్లాదకరంగా ఖర్చు పెట్టడం ఉంటుంది. సో ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంది అని క్లారిటీ ఇస్తున్నాయి. ఈ సంవత్సరం ఎక్కువ ఖర్చు పెడతావు నాయన నువ్వు అని. అంటే నా ఖర్చు పెడతాయంటే పూర్వాశ్రమం సంపాదించింది కూడా ఖర్చు పెట్టచ్చు, కానీ అప్పు చేసి ఖర్చు పెట్టడం మాత్రం కాదు. ఎందుకంటే ఆదాయం ఎప్పుడైతే 8 భాగాలు ఉంటే అప్పు చేసే అవకాశం ఉండదు. బాగానే ఉండి ఆదాయం కాబట్టి పూర్వాశ్రమంలో సంపాదించింది కానీ, అంటే పూర్వం నిలవ పెట్టుకున్న డబ్బు కానీ, ఇప్పుడు ఒక పిల్ల పెళ్లి చేయాలంటే మనం ఇప్పుడు 10 ఏళ్ళగా దాచిన డబ్బును తీసి రోజు ఖర్చు పెడతాం కదండి. ఆడపిల్ల పెళ్ళి అయితే డెఫినెట్గా చేస్తాం కదండి. ఈ రాత్రి సంపాదించింది ఖర్చు పెట్టాం కదండి. 10 ఏళ్ళగా దాచింది మనం ఖర్చు పెడతాం. అప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్లో ఈ సంవత్సరం ఎలా కనబడుతుంది? ఈ సంవత్సరం ఆదాయం 8 భాగాలే, ఖర్చు 14 అంటే మిగిలిన ఎక్స్ట్రా ఎంత పడింది? అదంతా పూర్వాశ్రమం సంపాదించిందంతా శుభకార్యం ఖర్చు. మేషరాశి వారి ఖర్చు ఎక్కువగా ఉందని ఎట్లాంటి భయం అవసరం లేదు. భయపడక్కర్లేదు. మంచి కార్యానికి ఖర్చు పెడతాము. ఇప్పుడు మేషరాశి వారి ఇంట్లో వివాహం జరుగుతోంది, వాళ్ళ అమ్మాయికి వివాహం జరుగుతుంది, లేదా మేషరాశి వారికి పెళ్లి జరుగుతుంది అమ్మాయికి. డెఫినెట్గా ఎప్పుడో 2-3 సంవత్సరాలుగా దాచిన డబ్బులు బయట తీస్తాం కదండి. నగా నట్ర అన్నీ తీస్తాం కదండి, తీసి ఖర్చు పెడతాం. అప్పుడేంటి ఖర్చు ఈరోజు సంపాదించింది అది కాదు కదా, ఎప్పుడో సంపాదించింది ఖర్చు పెడతాం. సో ఖర్చులో మనకు ఎక్కువ కనబడుతుంది శుభకార్యం చేసినట్టుగా. అంత మాత్రాన మనం ఏదో నష్టపోతున్నాం అని కాదు, శుభకార్యాలు చేస్తారు, మంచి ఖర్చు జరుగుతుంది అంటే భయపడక్కర్లేదు. అలాగే గౌరవం 4 భాగాలు అన్నాం, అవమానం 3 భాగాలు చెప్తాం. అంటే ఇక్కడ గౌరవపరమైన పనులు చేస్తామని చూపిస్తాం. కారణం ఏంటంటే మొదటి మాసంలోనే మనకు ఏప్రిల్ 9వ తారీఖు నుండి మే 1 వరకు మేషరాశిలోనే బృహస్పతి ఉంటాడు. బృహస్పతి ఉన్నప్పుడు శుభకార్యం చేయడానికి కానీ, గౌరవపరంగా మధ్యవర్తిత్వం వహించేటప్పుడు మన యొక్క నిర్ణయాలకి ఒక బలం పెరగడం కానీ, దాని వల్ల సొసైటీలో ఒక మంచి పేరు సంపాదించుకోవడం కానీ జరుగుతుంది. గురుడు కొంచెం మారిన తర్వాత చిన్న అవమానకరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఏదైనప్పటికీ గౌరవం అనేది 4 భాగాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఎంతో గౌరవపరంగా మంచి పేరు సంపాదించుకుంటూ మేషరాశి వారు ఉంటారు. ఏమాత్రం భయం. ఇక సంవత్సర ఫలాలు తీసుకుంటే గురుగారు, మనం లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహుకేతువులు ఈ 4టిని తీసుకొని సంవత్సర ఫలాలు మీరు చెప్తూ ఉంటారు కదా. ఇక గురువు గారు మే 1వ తారీఖు నుంచి ద్వితీయంలోకి వెళ్ళబోతున్నారు. దేవగురువు అయిన బృహస్పతి ద్వితీయ స్థాన సంచారం అద్భుతం కదా. సో ఎలా ఉండబోతుంది అంటారు వీరికి? అద్భుతం అనేది బాగుందండి. శని యొక్క దృష్టి మేషరాశి మీద పడ్డాము, ఇప్పటి వరకును 3వ భావంతో మేషరాశి మీద పడ్డాము. అలాగే మనకు బృహస్పతి కుటుంబ స్థానం, ధనము, కుటుంబం, వాక్, విద్యాస్థానంలో ఉండడము. అంటే ధనపరంగా, కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా, అంటే ఏ విద్యలో ముందుకు వెళ్ళాలనుకుంటే, విద్య అంటే చదువు అని కాదండి, మనం చేసే కళలన్నీ కూడా విద్యలే. 64 కళలు విద్యలే. లలిత కళలు కూడా విద్య కింద వస్తుంది. అంటే డ్యాన్స్, భరతనాట్యం చేసేవాడికి అది విద్య, సంగీతం పాడేవాడికి అది విద్య. సో అలాగే విద్యాస్థానంలో గురుడు ఎప్పుడైతే ప్రవేశించాడో డెఫినెట్గా తను ఏ కళారంగంలో ఉన్నాడో అందులో ఒక ఉన్నత శిఖరం చేరుకోవడం. అలాగే తన వాక్, మనం మాట్లాడే మాటకి ఒక గౌరవం పెరగడం. అలాగే లిటరేచర్, ఇంగ్లీషు, తర్వాత ఇప్పుడు మనం చూస్తే స్పీచెస్ ఇచ్చేవాడు, అంటే ప్రవచనాలు చెప్పేవాడు ఉంటారు,
తర్వాత ప్రొఫెసర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, అలాగే సైంటిస్టులు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గౌరవప్రదమైన స్థితి ఏర్పడడం, ధనము, కుటుంబ పరంగా ఒక గుడ్ రిలేషన్ డెవలప్ అవ్వడం, వాక్కు, విద్య, ఈ 4 డెవలప్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా గురువు మే 1 నుండి ఎప్పుడైతే వృషభంలోకి ప్రవేశిస్తారో ఇది ఒక అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ కింద మనం చెప్తాం. అలాగే ఏకాదశంలో శని అందులో మూల త్రికోణం కుంభరాశిలో ఉంటున్నారు ఈ సంవత్సరం మొత్తం. సో ఎట్లాంటి అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి ఉండే అవకాశం ఉంది? నెట్వర్క్ సర్కిల్స్ డెవలప్ అవడం కావచ్చు, ధనార్జన బాగుంటుంది అంటారు కదా గురుగారు, ఎలా ఉంది? ఇప్పుడు మీరు మూల త్రికోణంలో ఉండేది ఒక యోగము, ఏకాదశంలో ఉండడం 2వ యోగము. సో 2 రకాల ప్లస్ పాయింట్స్ ఉంటాయండి వీళ్ళకి. సో ఇవి 2 ఉన్నాయి కాబట్టి లాభంలో, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కూడా ఏంటంటే 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి అనుకున్నాం. సో శుభము అంటే మంచి చేస్తాయని. ఒకటి గురుడు వల్ల కొంత మంచి జరుగుతుంది, శనీశ్వరుడు కూడా దానికి దోహదం చేస్తాడు, డెఫినెట్గా చేస్తాడు. కాబట్టి శుభవార్తలు జరుగుతాయి, శుభమైన కార్యాలు చేస్తారు, లాభదాయకం కూడా. అది వ్యాపారస్తులు అనుకోండి, రాజకీయ రంగం అనుకోండి, ఏ రంగంలో వాళ్ళకైనా లాభం శనీశ్వరుడు తెచ్చిస్తాడు. సో ఎలా సంపాదించామని కాదు, అల్టిమేట్లీ సంవత్సరం అంతా ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి మనం లెక్కేసుకుంటాం. ఇది ఒక కొత్త పదం వాడుతుంటారు అందరూ, ఎండ్ ఆఫ్ ది డే అంటుంటారు కదా. సో సంవత్సరం లేకపోతే ఈ రోజు ఏ రోజుకి ఆ రోజు లెక్కేసుకున్న వాళ్ళు కూడా సాయంకాలం సరే లాభంగానే జరుగుతుంది తప్ప నష్టం అనేది చాలా తక్కువ జరుగుతుంది. నష్టం అంటే ఏంటంటే లాభంలో కొంత తగ్గవచ్చు, కానీ ఓవరాల్గా ప్రాఫిట్లోనే డే ఎండ్స్ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక గురువు శనులు చాలా అద్భుతంగా యోగిస్తున్నారు అంటున్నారు. మరి షష్ఠ స్థానంలో కేతువు, వ్యయంలో రాహు, ఈ ప్రభావం ఎలా ఉంటుంది మేషరాశి వారికి? ఇప్పుడు వీళ్ళు యోగిస్తున్నారు అన్నప్పుడు 12లో రాహు ఎంతో కొంత ఖర్చు పెట్టిస్తాడు కదండి. అందుకోసం ప్రాఫిట్లో నుండి ఖర్చు పెట్టిస్తాడు ఇందాక చెప్పడంలో ఉద్దేశం అనమాట. శని లాభం ఇస్తాడు, రాహు ఖర్చు పెట్టిస్తాడు, మిగిలినదేమో మన ఫలితం వస్తుంది. ఇంకో రకంగా చేసి శని పుణ్యం చేస్తాడు, రాహు పాపం చేస్తాడు. పుణ్యము పాపం లెక్కేసుకుని మిగిలింది మన కర్మ. పుణ్య పాపాలు మనం ఏం చేస్తాం అందులో పుణ్యం ఎక్కువ చేస్తాం. ప్రాఫిట్ అంటే పుణ్యం, ఆధ్యాత్మికంగా చెప్తే పుణ్యం అంటాం, లౌకికంగా చెప్తే ప్రాఫిట్ అంటాం. సో ఈ సంవత్సరం ఎలాగుంది, జాతక చక్రంలో కూడాను వేయగానే పిల్లడు పుట్టగానే ఏకాదశాన్ని పుణ్యం కింద చేస్తాం, ధర్మకార్యాలు చేయడం పుణ్యం చేసేది. 12 చేసే పాపాలు ఏంటి, ఖర్చు పెట్టేవి ఏమిటి, మిగిలినదే మన కర్మ అంటాం. సో డెఫినెట్గా రాహు వల్ల నష్టము అని అనడం కంటే ఖర్చు పెట్టించవచ్చు. ఎలా ఖర్చు పెడతాడు? ఒక లాజిక్ ఏంటంటే గురుడు రాశిలో ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు, మే 1 నుండి మళ్ళీ ధనస్థానంలోకి వెళ్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. ధనస్థానంలో కూడా శుభమైన గ్రహం ఉంది. అప్పుడు దేనికి ఖర్చు పెట్టిస్తాడు వాడు అంటే శుభకార్యాలకే ఖర్చు పెట్టిస్తాడు. ఎలాగా, విదేశాలకు వెళ్ళాలి, పిల్లలు చదువుకోవాలని కూడా దానికి ఖర్చు పెడతారు. సో అలాంటి వాడికి మనం లక్షల్లో ఖర్చు పెడతాం కదండి, ఆనందంగా ఖర్చు పెట్టే ఖర్చులు అనొచ్చు. ఆ రకంగా చేస్తాడు. ఇక 6వ ఇంట్లోనూ కేతు ఉన్నాడు అంటాం, 6వ ఇంట్లో ఆరోగ్య స్థానం ఉన్నాడు, అదే ఆ రకంగా కూడా ఖర్చు పెడతాడు. అంటే ఏంటో చిన్న మైనూట్ ఆపరేషన్ ఏదో చేయిస్తాడు, ఎక్కడో ఒక చిన్న కటింగ్ అవుతుంది. ఆడవాళ్ళకంటే గైనిక్ దగ్గర అవ్వచ్చు, మగవాళ్ళంటే అలాంటి తెచ్చిన అది మళ్ళీ జాతకాన్ని చూడాలి, వివరంగా చూసి ఏదో రకంగా చిన్న మైనూట్ ఆపరేషన్ చేసి దానికి మందులకి అంటే ఏమైంది, మందుల కోసం ఖర్చు పెట్టేస్తాడు, ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టిస్తారు. తర్వాత విదేశాలు వెళ్ళే విద్యార్థులు ఉంటే వాళ్ళ కోసం ఖర్చు పెడతారు, ప్రయాణాలకే ఖర్చు పెట్టిస్తాడు, అలాగే శుభకార్యం ఖర్చు పెట్టిస్తాడు. రాహు కేతువు ఉన్న ప్లేస్ని బట్టి కొంత మంచికి కొంత చెడుకి ఏదో రకంగా వాడు ఖర్చు పెట్టడం అనేది డ్యూటీగా పెట్టుకుంటాడు. సో శని ఇచ్చిన ప్రాఫిట్లో నుండి ఖర్చు పెట్టిస్తారు, అప్పు చేసి మాత్రం కాదు. అందుకే శని లాభం ఉన్నాడు కాబట్టి. సో ఇన్ దట్ వే ఇట్స్ గుడ్ అని చెప్తాను. కాస్త ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నారు మీరు మేషరాశికి, అంతే కదండి. అలాగే హాస్పిటలైజ్ అవ్వకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం మంచిది, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే. అంతేనండి. దానికి కావాల్సిన పరిహారాలు అవి మనం చేసుకుంటే బాగుంటుంది. అలా చేసుకుంటూ ముందుగానే మేషరాశి వరకు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి శనితో లాభం ఉంది, రాహుకేతుల వలన ఖర్చు కనబడుతున్నాయి, ఆరోగ్యాన్ని చూస్తున్నది రాహుకేతువులు కాబట్టి వీళ్ళిద్దరిని విశేషంగా పూజ చేసుకోవడం, రాహుకేతులకు సంబంధించిన దానాలు ఇచ్చుకోవడం, వాళ్ళకి సంబంధించి జపం చేయడం, రాహుకాలంలో దీపారాధన చేసుకోవడం, ఇలా రకరకాలుగా మనకు రెమెడీస్ అంటే 100 రకాల రెమెడీస్ ఉంటాయి. అది మళ్ళా దశను బట్టి జాతకరీత్యా ఇది ఎంతవరకు సహకరిస్తుంది ఆపోజిట్ ఇవన్నీ చూసి దాన్ని బట్టి రెమెడీస్ చెప్తాం. దానికి వాళ్ళు పర్సనల్గా ఎప్పుడైనా కాంటాక్ట్ చేసినప్పుడు వీటైలా పడతాడు. బేసిక్గా అంటే రాహుకేతులు ఖర్చు పెట్టేవి, గురుడు శనీశ్వరుడు యోగించేది ఈ మేషరాశి వారికి. సో దాన్ని బట్టి మనకి ఏమైనా కష్టం వచ్చినట్టే మేషరాశి వారికి ఎందువల్ల వస్తుంది అంటే ఇబ్బంది పడుతున్నామంటే రాహుకేతుల వల్ల అని అనుకోవాలి. దానికి సంబంధించి సంస్కారం చేసుకుంటూ పోవాలి, పోతే డెఫినెట్గా సక్సెస్ లైఫ్ అనేది కనబడుతుంది చెప్తాము. అలాగే వృషభ రాశికి సంబంధించి చూస్తే గురుగారు, వృషభ రాశికి ఆదాయం వ్యయం ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? వృషభ రాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 2 భాగములు కనబడుతున్నాయండి. అలాగే వ్యయం చూస్తే 8 భాగాలు కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం చూస్తే 7 భాగంలో, అవమానం 3 కనబడుతున్నాయి. ఇక్కడ 5 కంటే తక్కువ ఉన్నాయండి. 2 భాగములు అంటే ఆల్మోస్ట్ 5 కంటే తక్కువ ఉన్నట్టు, అంటే ఇన్కమ్ లెవెల్స్ ఆర్ వెరీ లో లెవెల్స్లో ఉన్నట్టు కనబడుతున్నాయి.
ఇంకా వృషభంలో ఎవరున్నారు? కృతికా నక్షత్రం కనబడుతుంది, అలాగే మనకు రోహిణి నక్షత్రం కనబడుతుంది, అలాగే మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు కనబడతాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి ఆదాయం వ్యయంలో ఎప్పుడైతే బిలో 5 వచ్చిందో అంటే ఎర్నింగ్స్ లెవెల్స్లో వాళ్ళు కొంచెం బలహీనపడ్డారని చెప్పచ్చు. అయితే రాజపూజ్యం చాలా బాగుంది. సాధారణంగా ఎర్నింగ్స్ లెవెల్స్ తగ్గిపడేవే కదా, ఇప్పుడు మనం చెప్పాం కదా, భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే మీరు ఐటీ రంగం తీసుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, కార్పొరేట్ సెక్టర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, ఫ్యాక్టరీస్ పెట్టేవాడు అనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఆదాయం తగ్గింది, ఏంటి సంగతి, దీనివల్ల మనకు వచ్చేది పరిస్థితి ఏంటి సంవత్సరం అంతా అని ఒక భయాందోళన కనబడుతుంది. ఇక్కడ రాజపూజ్యం చూస్తే ఏంటవుతుంటే ఎక్కువ కనబడుతుంది. రాజపూజ్యం ఎందుకు ఎక్కువ ఉంది? ఏదో కార్యం చేస్తే కదా రాజపూజ్యం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు లాజికల్గా నేను చెప్పాలనుకున్న విషయం అంటే చాలామంది విద్యార్థులు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కూడా అంటే నాకు ప్రమోషన్ వస్తే చాలు అనుకుంటారు. ఉద్యోగ జీతం పెరిగినా పెరగని నాకు ప్రమోషన్ వచ్చి నాకు డెసిగ్నేషన్ మారితే చాలు అనుకుంటారు. ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ కూడా వస్తే బాగుంది అనుకుంటారు. కానీ అంటే దాంతోపాటు ఇన్కమ్ కూడా పెరగాలని అనుకోరు వాడు. చాలు నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు అంటే క్యాడర్కి ఆ స్టేటస్కి చాలా విలువ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన కలెక్టర్ గారని గౌరవం ఉంటుంది మొత్తం దేశం అంతాను. కలెక్టర్ గారు అబ్బాయికి గౌరవం ఉంటుంది, కలెక్టర్ భార్యకి గౌరవం ఉంటుంది. ఎందుకు? ఆయన కలెక్టర్. కానీ ఇందుకు ఆదాయం అంతా ఆయన చూస్తే కింద సంవత్సరానికి ఈ సంవత్సరం పెద్ద మార్పు ఉండదు, గౌరవం మాత్రం పెరిగిపోతుంది. గొప్ప విషయం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే గౌరవమైన స్థితిగతులు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక్కడ వృషభ రాశికి రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే రాజ్యంలో శనీశ్వరుడు కూర్చుంటాడు, ససమహాపురుష యోగంలో ఉన్నాడు వాడు. సో డెఫినెట్గా రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే అన్కండిషనల్గా ఇంకా టెంపరీ జాబ్లో ఉన్నవాళ్ళు పర్మనెంట్ జాబ్ చేస్తారు. అలా పర్మనెంట్ చేసేవాడు ఆదాయం ఎక్స్పెక్ట్ చేయడు, పర్మనెంట్ అయితే చాలరా అనుకుంటాడు. పర్మనెంట్ జాబ్లో ఉన్నవాడు అటు ఇటు ఊగులాడుతున్నారనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేసి యు ఆర్ పర్మనెంట్లీ విత్ ఇంక్రిమెంట్, స్మాల్ ఇంక్రిమెంట్తో మీకు ఎస్టాబ్లిష్ చేసి మీకు కావాల్సిన ప్రమోషన్ ఇచ్చి వదులుతాడు వాడు. అలాగే ఏదైతే ఉద్యోగంలో ఒక భయాందోళన ఉంటుందో, ఇది ఉంటుందా పోతుందా అనే భయాందోళన నుండి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇవాళ రేపు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారుజు ఉద్యోగం ఉంటుందా ఉండదా అని ఒక భయాందోళన ఉన్నవాడు చాలామంది ఉన్నారు. సో ఈ యొక్క ఐటీలో అనుకోండి, సాఫ్ట్వేర్లో ఉన్నవాడు, వీళ్ళందరికీ ఒక స్టాండర్డ్ ఉద్యోగం వచ్చేది చేస్తారు. ఇంక వృషభంలో రోహిణి నక్షత్రం ఉంది, వాళ్ళకి గత 6 నెలలు 8 నెలల నుండి ఒకవేళ ఉద్యోగం లేదనుకుందాం, అలాంటి వాడికి ఒక ఉద్యోగం ఇచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వాడికి ఏంటి ఆదాయం ఎక్కువ రావాలి రూల్ కాదు, వాడికి ఉద్యోగం ఉంటే చాలా అనుకుంటాడు. సో ఇది ఎంత ఉద్యోగస్తులు. అలాగే వ్యాపారాలు తీసుకున్నా కూడా వ్యాపారం ఎక్కడో లేని వ్యాపారం కొత్తగా పెట్టడం, వ్యాపారం వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడం, ఈ రకంగా చేసుకుని వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఆదాయం కంటే మనకు ఖర్చు ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖర్చు పెట్టాలి కదా. సో ఖర్చు కనబడుతుందన్నమాట. సో ఆ విధమైన ఖర్చు తప్ప మనం భయపడక్కలేదు విషయం. ఇక అధిక కాలం ఉండే గ్రహాలు గురు, శని, రాహుకేతులు తీసుకుంటే ఈ సంవత్సరం మే 1 నుంచి గురువు లగ్నంలోకి రాబోతున్నారు, రాశిలోకి, వృషభ రాశిలోకి. అదేవిధంగా దశమంలో శని, అలాగే లాభంలో రాహు, పంచమంలో కేతువు. ఇలా ఉంది గ్రహస్థితి వృషభ రాశి వారికి. గురువు రాశిలో ఉంటే గురువు గారు ఎట్లాంటి ఫలితం ఉంటుంది? గురువు రాశిలో ఉన్నాడు, చాలా అంటారు ఇదేంటి రాశిలో ఉన్న గురువు ఏం మంచి చేస్తాడు, ఈ చెడు చేస్తాడు అన్నట్టు అనుకుంటారు. కొంతమంది మంచి అంటారు, కొంచెం చెడు అంటారు. రాశిలోకి రావడం ఏంటంటే చాలా అద్భుతమైన స్థితి అంటాం. కారణం ఏంటంటే 11 సంవత్సరాలకు ఒకసారి అక్కడికి వస్తాడు. సో ఒక్కసారి గురుడు వచ్చాడు అంటే మంచి కరెక్షన్ చేస్తాడు, లైఫ్లో టర్నింగ్ పాయింట్ చేస్తాడు. అంటే గురువుగారు వ్యక్తిగత జాతకంలో గురువు లగ్నంలో ఉంటే చాలా శుభం, కానీ గోచారంలో రాశిలో గురువు అంతగా యోగించడం అనే ఒక అలాగే ఉండదు. ఇక్కడ ఏంటవుతుందంటే గురుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ బేసిక్గాను వాడి డ్యూటీ అని చెప్తాను మీకు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక రాశిని ఇంకో రాశి మాట్లాడతాడు. గురువు శుభగ్రహం, భగవత్ స్వరూపం అని చెప్తాం మనం. భగవత్ స్వరూపమైన గురుడు చెడు ఎందుకు చేస్తాడు? చెడు 90%. అన్లెస్ అంటిల్ ఆ రాశి యొక్క అధిపతి వీడికి పడనప్పుడు కానీ, అలా లేకపోతే న్యూట్రల్గా ఉన్నప్పుడు కానీ, నీచ అంటే శత్రు యొక్క రాశిలోకి వెళ్ళినప్పుడు కానీ ఈ బృహస్పతి చేయాలనుకున్న పని చేయలేకపోతుంటాడు. మనం చూడండి, గురుడు రాహుతో కలిసినంతసేపు మనకు చండాల యోగంలో ఉండి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వకుండా ఉన్నాడు. ఎందుకంటే ఈ చేయాలనుకున్న పని చేయనీయకుండా ఆపుతుంటుంటాయి. బేసిక్గా బృహస్పతికి చేయకూడదని కానీ లేదా చెడు చేయాలని కానీ ఆలోచన అనేది ఉండదు. గురువు అన్నది దానికి ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్. సో ఇప్పుడు ఏమైంది, వాడు అక్కడికి వచ్చిన తర్వాత శుక్రుడి ఇంట్లో వచ్చాడు. వాడు శుక్రుడి ఇంట్లోకి వచ్చాడు, వృషభంలో శుక్రుడి ఇంటికి వచ్చాడు. శుక్రుడికి గురుడు సమవిద్యులు వాళ్ళిద్దరు. శుక్రుడు అన్నవాడు రాక్షసరాజు అయితే, గురుడు బ్రాహ్మణరాజు, ఇద్దరు సమవిద్యులే. శుక్ర ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ అండ్ బృహస్పతి ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్. అండ్ అంటే సబ్జెక్ట్ వైజ్ మీకు చెప్తున్నాను అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే సాధారణ వీడు చేయాలనుకున్న పని చేయకుండా ఉంటుందా, న్యూట్రల్గా ఉంటుందా, యోగం ఇస్తాడా?
శుక్రుడు కూడా శుభగ్రహమే అక్కడ. యోగానికి సంబంధించిన భోగకారకుడు శుక్రుడు అయితే యోగకారకుడు గురుడు. భోగాన్ని ఇచ్చేవాడు శుక్రుడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురుడు. సో ఇద్దరు మనకు అవసరం ఇక్కడ, ఇవాళ రేపు రెండు అవసరమైనవి. సో అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాడు అక్కడ నుండి పంచమ భావాన్ని సప్తమ భావం ఎక్కడికి వస్తే, ఏ రాశిలోకి వస్తే అక్కడ పంచమ భావం, సప్తమ భావం, అలాగే భాగ్యస్థానం చూస్తాడు. సో ఈ మూడింటిని ఎప్పుడైతే చూస్తున్నాడు, పంచమం అంటే పిల్లలు, సప్తమం అంటే భార్య, భాగ్యం అంటే అదృష్టం, మన సింపుల్గా ఇంకా బోర్డు భావాలు వస్తాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా చూస్తున్నాడు. చూసి ఈ మూడు భావాలని సెటరేట్ చేస్తే 90% లైఫ్ బాగున్నట్టే కదా. సో అలాగే వాడు ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశి జన్మ గురువు అంటారు, దానివల్ల నష్టం అవుతుంది అని అంటారు. కానీ జన్మగురువు అది ఒక గురుడికి ఇష్టమైన రాశి, మిత్రక్షేత్రం అయినప్పుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు, లేనప్పుడు న్యూట్రల్గా ఉంటాడు. అలాగే శత్రువు దాంట్లో కూర్చున్నప్పుడు, విపరీతమైన శత్రువుతో కలిసి కూర్చున్నాడంటే అప్పుడు వాడు ఇవ్వాల్సిన ఫలితం పూర్తిగా తగ్గిపోతుంది. అంతే తప్ప అది ఒక స్టాండర్డ్గా గురువు వచ్చాడు కాబట్టి ఇబ్బంది పెట్టేస్తాడన్న ఆలోచన మాత్రం కాదు. సో అక్కడికి వచ్చాడు కాబట్టి మేము ఒకటి తర్వాత వృషభంలో వాళ్ళకి గురుబలంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంటే చాలా కాలం నుండి వివాహం జరిగిన వాళ్ళకి వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతకీ వివాహం జరగట్లేదు. అలాంటి వాళ్ళు గురువు యొక్క దృష్టి పడడంతో వివాహం జరుగుతున్నాయి. అలాగే ద్వితీయ వివాహాలు కూడా జరుగుతాయి. అలాగే మన అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్, అక్కడ నుండి వాడు సప్తమ భావన కూడా చూస్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్లో ఏమైనా స్పాయిల్ అయ్యి వాళ్ళు కోర్టు వరకు వెళ్తే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేసి మళ్ళీ వాళ్ళని సమన్వయం పరుచుకుంటూ వస్తాడు. అలా కోర్టు వ్యవహారాలు సెటిల్ చేస్తుంటాడు. ఇలాంటి రకరకాల గురువు రాశిలోకి రావడం, మన రాశిలోకి ఏ రాశిలోకి వచ్చినా కూడా, వృషభంలోకి వచ్చాడం కాదు, ఏ రాశిలోకి వచ్చినా వాడు ఫస్ట్ ఓల్డ్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ కరెక్షన్ చేసే లోపల ఆ ఏడాది అయిపోతుంది. ఓకే, ఆ కరెక్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనమైనా ఒక ఇష్యూని క్లోజ్ చేయాలనుకుంటే మనస్పర్ధలు, గొడవలు, చిరాకులు అయిన తర్వాత ఫైనల్గా నిర్ణయం తీసుకుంటాం. ఇది అందరికీ ఒక నచ్చుతున్న నచ్చకపోవచ్చు, కానీ ఫైనల్ ఇది అని సంతకం పెట్టేసి క్లోజ్ చేసేస్తాం డీల్. అలాగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏంటవుతుంటాయంటే అది ఇప్పుడు తెలియదు, లాంగ్ టర్మ్లో మంచిగా అవుతుంది, కానీ ఇమీడియట్గా మనకి అనిపిస్తుంటే మనకు అనుకూలంగా చేయలేదేమో అనిపిస్తుంది. అంచేత జన్మగురువు ఏడిపిస్తున్నాడు అని అనుకుంటాం. బట్ బేసిక్గా బృహస్పతి అనేవాడు ఎప్పుడు అశుభానికి సంబంధించిన పనులు చేయడు అని ఒక స్పష్టత ఇవ్వాలి. అలాగే భాగ్య దశమాధిపతి వృషభ రాశికి శనీశ్వరుడు 10th హౌస్లో ఉండటం అంటే జాబ్ పరంగా ఎట్లా ఉంటుంది వృషభ రాశి వారికి? కొంచెం దశమ శని కొద్దిగా ఇబ్బందికరం అని కూడా అంటారు కదా, తెలియని భయం ఉంటుంది. ఇక్కడ వృషభానికి శని యోగకారకుడు అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగకారకుడు కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే దశమహాపురుష యోగంలో ఉన్నాడని చెప్తామండి. కేంద్రంలో ఉన్నాడు. 1 4 7 10లో వస్తే కేంద్రంలోకి వస్తాడు వాడు. కేంద్రంలో వాడు ఉన్నాడు శనీశ్వరుడు వృషభం నుండి. 110% పాజిటివ్గానే వాడు ఏంటంటే రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడం అంటే వ్యవసాయ క్షేత్రం, మన నార్త్లో వ్యవసాయ క్షేత్రం అంటారు. రైతాంగాన్ని తీసుకోండి, అలాగే మనం ఉద్యోగాన్ని తీసుకోండి, వ్యాపారం తీసుకోండి, ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వాడు సెటిల్ అవ్వాలని టర్నింగ్ పాయింట్ రాదు లైఫ్లోని. చాలామంది హీరోలకి వాళ్ళు 10-15 సినిమాలు కాదు 40 సినిమాలు చేసినా కూడా అదొక బ్రేక్ అనేది త్రూ అవ్వదన్నమాట. అవ్వకుండా అదే పోర్షన్లో అలా చేస్తుండే అలాంటి వాళ్ళు బ్రేక్ త్రూ చేయడం కానీ, అలాగే కొత్తగా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు వాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ జరగట అలాంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఓ ప్రొడ్యూసర్స్కి, ఓ డైరెక్టర్కి రకరకాలు తీసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాగే వ్యాపారం చేసేవాడికి ఆ వ్యాపారం స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్, రకరకాల వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు బ్రేక్తో అవ్వదు, ఎస్టాబ్లిష్ అవ్వరు. వీళ్ళందరికీ శని 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి 110% ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు 10th హౌస్లో వృషభానికి శనీశ్వరుడు వస్తే ఒక అద్భుతమైన యోగం ఉంటాం. అది అష్టమాధిపతి, భాగ్యాధిపతి, అది కాదు లెక్క ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే 10th హౌస్లో వాడు ఉన్నాడు, వాడు సొంత ఇంట్లో ఉన్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు వాడు. ఎందుకు వృషభానికి యోగించేవాడు కాబట్టి. యోగించేవాడు 10th ఇంట్లో న్యాచురల్గా కూడా మనకి రాశి తీసుకుంటే మకరం 10వ స్థానంకి అధిపతి శనీశ్వరుడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే కుంభంలో ఎప్పుడైతే శనీశ్వరుడు కూర్చున్నాడో వడ్డించేవాడు మన దగ్గర కూర్చున్నాడు, ఎక్కడ ఇచ్చేవాడు కూర్చున్నాడు. డెఫినెట్గా మనకు అద్భుతమైన వడ్డనే కదా జరుగుతుంది. సో అలాగే రాజ్యము అంటే ఉద్యోగం చేసే ప్రదేశం. సో ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ బాగా అవుతుంది. వ్యాపారం చేసే ప్లేస్లో అంటే ఇంట్లో కాదు ఇది. ఇప్పుడు మా ఇల్లు వేరు, నా వ్యాపార స్థానం వేరు. వ్యాపార స్థలంలో అడ్మినిస్ట్రేషను, వ్యాపార స్థలంలో నేము ఫేమ్తో మంచి డెవలప్మెంట్, ఏ వ్యాపారం చేస్తే అది డెవలప్మెంట్ అవ్వడం, ఇవన్నీ శనీశ్వరుడు చేస్తాడు. సో 10th హౌస్ సాటర్న్ ఈజ్ గుడ్ ఫర్ వృషభ రాశి. ఓకే అండి. అలాగే మనకి రాహుకేతువులు తీసుకుంటే కేతువు పంచమంలో, రాహు లాభంలో.
లాభంలో రాహువు 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు చక్కగా యోగిస్తాయంటారు కదా, లాభ రాహు వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఒక మ్యాజిక్ మనీ వస్తుంది, మాయాధనం వస్తుంది. మోసం వేరు, మాయ వేరు. సో మోసపూరితమైన ధనం కాదు, మాయాధనం, మ్యాజిక్ మనీ వస్తుంది, ప్రాఫిట్స్ వస్తాయి, వ్యాపారం చేసేవాళ్ళు ప్రాఫిట్ వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. అంటే ఇవన్నీ చెప్తున్నారు. ఆదాయ వ్యయంలో చూసేసరికి మనకు 2 భాగములు 8 ఖర్చు ఉంది అని అంటే డెఫినెట్గా 8 ఖర్చు ఉంది. లేదంటే పూర్వాశ్రమంలో సంపాదించింది ఖర్చు పెడతారు. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అని చూపిస్తాడు వాడు. లాభంలో ఉన్న ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాభం ఉంది, ఆ లాభం ధన రూపేణా రాకపోవచ్చు, వేరే రూపంగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేసాం, ప్రాఫిటబుల్గా ఉంది, బాబు మా ఈ స్థలం మీ పేరు మీద రాస్తూ ఉంటాం, అది ధన రూపంలో రావలే కదా. సో ఈ బెనిఫిట్ మీకు ఇస్తూ ఉంటాం కంపెనీలోని. సో కొన్ని షేర్స్ ఇస్తూ ఉంటాం కంపెనీలో. సో దీన్ని బట్టి ఏమైంది, ధన రూపంలో షేర్ రూపంలో వచ్చిందిగా. సో ఏదో రకంగా ఒక లాభం వస్తుంది, రాదనట్లేదు. ఓకే, సో శని వల్ల లాభం రాజ్యం నిలబెడుతుంది, రాహు వల్ల మనకు లాభాలు జరుగుతాయి, బాగానే ఉంది. ఈ బృహస్పతి అనే వాడు వచ్చి ఉన్నాడు కదా, కానీ మొదటి మాసంలో వాడు ఆల్రెడీ 12 ఖర్చు ఉన్నాడు కదా. సో దానివల్ల కూడా కొంత ఎక్స్పెండిచర్ మనకు కనిపిస్తుంది. పంచమంలో నువ్వు కేతు ఏం చేస్తాడంటే, పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేస్తారు, పంచమం అంటే మంత్రస్థానం అంట, పంచమం అంటే పిల్లల యొక్క ప్రదేశం ఉంటాం. ఆ కేతు అక్కడికి వచ్చాడుగా, పిల్లల ద్వారా కొంత నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. సో అది కొంత ఖర్చులు మనకు విపరీతంగా కనబడచ్చు తప్ప రెగ్యులర్ యాక్టివిటీస్లో మాత్రం యోగా. అయితే ఈ కేతుకు సంబంధించి ఎట్లాంటి పరిహారం తీసుకుంటే బాగుంటుంది గురు? కేతుకు అధిష్టాన దేవత గణపతి అంటాం మనం. సో గణపతి ఆరాధన చేయాలి వీళ్ళు. ఎందుకంటే జరిగేది ఇబ్బంది పంచమంలోని కేతు ద్వారా జరుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన ఎలా చేయాలి? మంత్రోపదేశం ఉన్నవాడైతే మహాగణపతి, లక్ష్మీ గణపతి మంత్రాన్ని సాధన చేసుకోవాలి, నిత్యం చేసుకుని పోవాలి. లేదు ఉపదేశం లేదు, గణపతి పూజ చేయాలి అంటే చక్కగా సింపుల్గా చెప్పాలంటే ఈ గరిక పూజ చేయండి. గణపతి ప్రతి రోజు గరికతో పూజ చేయండి. చేసి చక్కగా మంత్రం అష్టోత్తరం చదువుకోండి. ఆ పూజ చేసిన గరికని రోజు నైవేద్యంగా తీసుకోండి, చాలా సరిపోతుంది. అదొక పద్ధతి. రెండవది, ఒక దీక్షగా చేయాలనుకున్నాం అంటే ఒక 9 రోజులను, 18 రోజులను, 21 రోజులను ఒక అనుకున్న కార్యం అవ్వాలి అనుకున్నప్పుడు అంటే కార్యసిద్ధి పొందడానికి అదే గణపతిని అలాగే 9, 18, 27 రోజులు మ్యాక్సిమం. 27 రోజుల కంటే ఎక్కువ పెట్టుకోకండి. ఇదే గరికతో పూజ చేసి ఆఖరి రోజున ఈ గరికలంతా తీసుకుని హోమం చేసి, స్వామివారికి ఉండాలంటే చాలా ఇష్టం కాబట్టి ఉండాలని నైవేద్యం పెట్టి సంకల్పం అనుకుని ఆ రకంగా చేసుకుని వెళ్తే కొన్ని సమస్యలకి పరిష్కారం ఉంటాయి. పిల్లలకి ఏదో పని జరగట్లేదు, పిల్లల పేరు సంకల్పం అనుకుని ఆ రకంగా గణపతిని ఆరాధన చేస్తే అయిపోతుంది. విదేశాలకు వెళ్ళాలి పిల్లలు అనుకుంటారు, ఆటంకాలు వస్తున్నాయి, చదువు కోసం వెళ్ళాలంటే చేయండి, అలా సరిపోతుంది. అలా ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే గోచారం ఎంతన్నా మళ్ళా దశలు, అంతర్దశలు, గ్రహచారం కూడా ఒకసారి ఇబ్బంది పెడుతుంటాయి. గోచారం బాగున్నా గ్రహచారం బాగుండకపోవచ్చు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వీటన్నిటిని న్యూట్రల్గా పంచంలో ఉన్న కేతు ఉన్నాడు కాబట్టి మొత్తం మీద వృషభ రాశి వారు పంచమ కేతు యొక్క పరిహారం తీసుకుంటే సరిపోతుంది, మిగతా అంతా కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే మిథున రాశికి సంబంధించి చూద్దాం గురుగారు. మిథున రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? మిథునం అనేది మనం చూసినసరికి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు కనబడతాయి, ఆరుద్ర నక్షత్రం కనబడుతుంది, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనకు మృగశిర అంటే అధిపతి కుజుడై ఉన్నాడు, అలాగే ఆరుద్ర అంటే రాహు అయ్యాడు, పునర్వసు అంటే గురుడు దానికి అధిపతి. 3 గ్రహాలు అక్కడ ఉన్నాయి అక్కడ. అయితే వీళ్ళకి ఆదాయం వచ్చినప్పుడు 5 భాగములు ఆదాయం వస్తే వ్యయం కూడా 5 భాగాలు కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 3 భాగాలు కనబడుతుంటే అవమానం అనేది 6 భాగాలు కనబడుతున్నాయి. ఆదాయము వ్యయము సమతుల్యంగా ఉన్నాయి. ఆ సమతుల్యం ఉండడం అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం సంపాదించేదంతా ఖర్చు పెడతాము అని అర్థం అన్నమాట. అంటే ఖర్చుకి ఇన్కమ్కి న్యూట్రల్గా సెట్ అయిపోయింది అర్థం అన్నమాట. సో ఈ సంవత్సరం పూర్వాశ్రమంలో సంపాదించింది అదేమి ఖర్చు కాదు. ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెడతాం. ఎంత సంపాదిస్తామంటే 5 భాగంలో ఉన్నాడు. 5 భాగంలో అంటే బెనిఫిషియల్గా బ్రహ్మాండంగా సంపాదిస్తారు అర్థం. మనం మాట్లాడుకున్నాం 5 భాగాలంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఎర్నింగ్స్ అనేది చాలా బాగుంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. ఆ ఎర్నింగ్స్ అన్ని ఖర్చు వెళ్ళిపోతుంది కాబట్టి శుభకార్యం చేస్తారా లేకపోతే ఇంకేం ఖర్చు పెడతారా అంటే రకరకాలైన ఖర్చులు కనబడుతుంది. మళ్ళీ గ్రహ యొక్క స్థితిగతులు మనం చెప్పచ్చు. ఏదైనా 5+5 ఉంది కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారందరికీ బాగుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే అధిక కాలం ఉండే గ్రహాలు తీసుకుంటే మనం గురువు ఏ స్థానంలో ఉంటున్నారు, శని వచ్చేసి భాగ్యంలో, రాహు కేతువు దశమ చతుర్థంలో ఉంటున్నారు. సో రాహుకేతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు మనకు కేతు చతుర్థం ఉన్నాడు కదండి. చతుర్థ స్థానం ఉండడం వల్ల ఏంటంటే చతుర్థం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి అంటుంటాం. సో కేతు అన్నవాడు ఏదో అల్లరి చేసేవాడే. సో ఈ 4 భాగాలుగా ఏదో రకంగా అల్లరి పెట్టడం ప్రయత్నం చేస్తారు. ఇల్లు ఒకవేళ ఏదో ఇల్లు కొంటున్నాం అంటే
దానికి కావాల్సిన లోన్స్ రానియకుండా దానికి వేరే చిరాకు పెట్టడం, పరిసరాలు తిరిగితే కానీ పని అవ్వకపోవడము, అలాంటి చిన్న చిరాకులు పెడతాడు. వీళ్ళు వాహనం బండి ఒకటి తీసుకోవాలంటే బండి నడుపుతుంటే బండి మధ్య మధ్యలో ఆగిపోవడం, రిపేర్లు అవ్వడము, దాని మూలానేమో ఖర్చు పెట్టడం, ఈ రకమైన కొంత ఖర్చు అది చూపిస్తుంటాడు. అలాగే తల్లిగారికి జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. చతుర్థంలో కేతు అంటే తల్లిగారు ఉన్నాడంటే, ఆ ప్లేస్లో కేతు ఉన్నాడంటే డెఫినెట్గా ఆవిడకి ఏదో చిన్న మైనూట్ ఆపరేషన్ చేయడం కానీ చిరాకు దానివల్ల కొంత ఖర్చు పెట్టించిన చేస్తాడు. అదొకటి ఉంటుంది. ఇంకొకటి అంటే కేతు అక్కడ ఉన్నప్పుడు తల్లిగారికి పెద్ద వయసులో ఉన్నవాళ్ళైతే వాళ్ళకి ఒక ఎండ్ ఆఫ్ ది లైఫ్ అందరూ కూడా తీసుకెళ్ళే అవకాశాలు కొంతవరకు ఉంటుందన్నమాట. సో కేతు 4000 ఉండడం ఈ రకమైన ఖర్చులు మనకు చూపిస్తున్నాడు. రాజ్యంలో రాహు మాయాధనం తీసుకుని వస్తాడు. అంటే రాజ్యంలో రాహు ఏ తెస్తాడో కేతు అది ఖర్చు పెట్టిస్తాడు. సో ఇక్కడ గేమ్ ఆడుతుంది ఎవరు అంటే రాహు కేతులే మిథున రాశి వారికి. రాహు సంపాదిస్తాడు, కేతు ఖర్చు పెట్టిస్తాడు. అంటే డైరెక్ట్గా మనకు కనబడుతున్న గ్రహాలు ఇవి రెండే. సో ఇక్కడ మనం రాహుని ఆపడం, కేతువుని ఆపడం. రాహుని ఆపితే మనం జోబులో తీసి ఖర్చు పెట్టుకోవాలి. సో ఈ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం ఎక్కడ చూడాలంటే చతుర్థంలో కేతువుని ఎలా కంట్రోల్ చేయాలని చూసుకోవాలి. చతుర్థం కేతు ఉన్నాడు కాబట్టి, చతుర్థాన్ని కేతువును ఏడిపిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించిన కొంత రెమెడీ మనం చేసుకుంటే డెఫినెట్గా మనకు కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అలాగే భాగ్య శని ఎట్లా ఉండే అవకాశం ఉంది గురుగారు? భాగ్యంలో శని సొంత ఇంట్లోనే ఉన్నాడు. డెఫినెట్గా వాడు సొంత ఇంట్లో బలం చేస్తాడు. తర్వాత మిథునానికి ద్వితీయ కారు కూడా గడవాడు. సో యోగం ఇస్తున్నట్టు చూపిస్తాడు. రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత యోగం ఇస్తాడు, బలహీనపరచడు. ఎటు వచ్చి తండ్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్ తీసుకొని వస్తాడు. దిగువ భాగంలోని ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో కొన్ని, అంటే మనకు జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ నాభి నుండి పై భాగానికి రవి కంట్రోల్ చేస్తాడు. నాభి నుండి కింద భాగం శనీశ్వరుడు ఉంటాడు. అంటే ఈఎన్టీ డిపార్ట్మెంట్ కళ్ళు ముక్కును అంటే ఇన్కమింగ్ అంటే ఎంట్రీస్ అనిను రవి కంట్రోల్లో ఉంటుందన్నమాట. రవి టేక్స్ కేర్ ఆఫ్ అనమాట మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే జ్యోతిర్వైద్య ప్రకారం. సో ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే రవిని మనం ప్రేయర్ చేయాల్సి వస్తుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే దిగువ భాగం అంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ, అంటే యూరినల్ ప్రాబ్లం అనుకోండి, మోషన్లో ప్రాబ్లం అనుకోండి, స్టోన్స్ అనుకోండి, అలాగే మనము కిడ్నీస్ అనుకోండి ఇష్యూ అనుకోండి, ప్యాంక్రియాస్ ప్రాబ్లం అనుకోండి, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ఇష్యూ, ఇవన్నిటికీ కంట్రోల్ బై సాటర్న్ అంటాం. సో వీళ్ళు తండ్రి గారి స్థానంలో శని కూర్చున్నాడు కాబట్టి ఈ దిగువ భాగంలో కొంత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మిథునానికి తండ్రి గారికి ఒక రకమైన ఇబ్బంది, తల్లిగారికి ఒక రకమైన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఏదో చిన్న తప్ప దానికోసం ఖర్చు పెట్టడం తప్ప ఆదాయం అనేది బలహీనపడే అవకాశం ఎక్కడ మనకు కనిపిస్తుంది. ఇక దేవగురువు అయిన బృహస్పతి వ్యయస్థాన సంచారం ఎలా ఉండబోతుంది గురుగారు? శుభమూలక వ్యయం చేసే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది? వ్యయంలో బృహస్పతి అనేది మంచి చేస్తాడమ్మా, చెడు ఏం చేయడు. విదేశాలు తీసుకెళ్తాడు ఒక్కొక్కసారి, లేదంటే శుభకార్యం కోసం ఖర్చు పెట్టిస్తుంటాడు, ఇలాగా తీసుకెళ్తాడు. కాబట్టి బృహస్పతి వల్ల మనకి నష్టమే లేదు వ్యయంలో ఉండడం వల్ల. సో అది పాజిటివ్ సైన్ చెప్పచ్చు. ఏదైనా వాడు మే 1 తర్వాత బృహస్పతి అక్కడికి వస్తున్నాడు కాబట్టి మే 1 తర్వాత ఉద్యోగరీత్యా కూడా కొన్ని డెవలప్మెంట్స్ కనబడతాయి. అలాగే మనకు వెన్నంట భగవంతుడు ఉన్నాడు అన్నట్టుగా కొన్ని కార్యాలు సిద్ధి చేయడం కూడా ఉపయోగపడతాడు. కాబట్టి మనం భయపడగలం. దానిని తప్పుగా కానీ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి మాత్రం అవకాశం ఎక్కువ లేదండి. ఓకేనండి. అలాగే కర్కాటక రాశికి సంబంధించి గురుగారు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంది? కర్కాటక రాశికి అద్భుతం, 14 భాగంలో ఆదాయం ఉంది. అలాగే వ్యయం 2 భాగాలు కనబడుతున్నాయి. ఖర్చు చాలా తక్కువ కనబడుతుంది. సో ఇది చూస్తే మనకి 5 భాగంలో ఆదాయం వస్తే చాలు, జీవితం సంవత్సరం అయిపోయినట్టే బాగానే అనుకుంటున్నాం కదా. అంటే ఆ లెక్కన వేసుకుంటే 9 భాగాలు ఎక్కువే ఉన్నట్టు, ఖర్చు తక్కువ కనబడుతున్నాయి. సో ఇది ప్లస్ పాయింట్కి చూపిస్తాం. మన కర్కాటకంలో పునర్వసు 4వ పాదం వస్తుంది, పుష్యమి నక్షత్రం వస్తుంది, ఆశ్లేష నక్షత్రం వస్తుంది. సో ఇన్కమ్ పార్ట్ దాని కింగ్స్ ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రాజపూజ్యం 6 భాగములు, అవమానం కూడా 6 భాగాలు కనబడుతున్నాయి. అది కూడా మనకు న్యూట్రల్గా ఉంది. సో ఇవి 2 అలా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకు లాటరీ తగిలింది అనుకోవచ్చు ఎవరు మనకు కర్కాటక రాశి వారికి. ప్లస్ పాయింట్ కింద మనం పాజిటివ్గా థింక్ చేయొచ్చు వాళ్ళ గురించి. ఓకే అండి. అలాగే ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ తీసుకుంటే గురువు, శని, రాహుకేతువులు. గురువు ఏకాదశంలో రాబోతున్నారు మే 1వ తారీఖు నుంచి. అలాగే అష్టమ శని ప్రభావంలో ఉన్నారు వీళ్ళు. తృతీయ కేతువు, భాగ్య, రాహు, ఈ రకంగా ఉంది ప్లానెటరీ పొజిషన్. ఇక గురువుగారి ఏకాదశ స్థానం ప్రభావం ఎలా ఉంది? అందుకేనా ఆదాయం 14 భాగాలుగా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఒక ఎర్నింగ్స్ ఉంటే శుభ గ్రహాలు ఏకాదశం ఉంటే ఒక రకమైన ఫలితం,
పాపగ్రహాలు ఒక రకం ఫలితం. ఏకాదశంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. సో ఏకాదశం అనేది ప్రాఫిట్, ఏకాదశం అనేది పుణ్యం. సో గురుడు వల్ల లాభమే జరుగుతుంది, నష్టం అయితే జరగదు. ఇక మనం విక్రమ స్థానంలో కేతు ఉన్నాడు. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వాటిలో ఎంత డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే అంత సక్సెస్ తీసుకొస్తాడు. కాబట్టి దీనివల్ల కూడా ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, ఏకాదశంలో బృహస్పతి బాగుంటాడు. ఇవి రెండు రకంగా అనుకుంటే శనీశ్వరుడు అష్టంలో ఉన్నవాడు పక్కన పెడితే మనకు రాహు అన్నవాడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఏ రాహు ఎవరైతే ఉన్నారో అది భాగ్యంలో కనబడుతున్నాడు. ఇక్కడ రాహులో ఉన్న భాగ్యంలో ఉన్న రాహువు ప్లస్ అష్టంలో ఉన్న శని, దీని రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ అష్టమ శని అష్టకష్టాలు మనకు పెట్టాలని ఒక రూల్ ఉంది, మనం అనుకుంటూ ఉంటాం. సో వాడు ఆరోగ్యరీత్యా డెఫినెట్గా ఏదో ఒక అటాక్స్ చేస్తూనే ఉంటాడు ఈ సంవత్సరం అంతా. ఆల్రెడీ కర్కాట రాశి వారికి కింద సంవత్సరం చేశాడు. శని అక్కడికి వచ్చిన తర్వాత మనం చూసాం, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పదవులు ఎలా ఎగిరిపోయాయో చూసాం మనం. కేసీఆర్ గారిది చూసాం కదా, అష్టమ శనితో ఎలా కొట్టిందో, అలాగే ఆరోగ్యం మీద ఎలా కొట్టింది చూసాం. అలాగే కర్కాట రాశిలో వాడు పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల గురించి మాట్లాడట్లేదు, అవధూతలు మనకు అవధూతులు అనుకోండి, లేదా సిద్ధపురుషులు అనుకోండి, లేదా ప్రవచనాలు చెప్పేవాడు అనుకోండి, ఇంకా జ్యోతిష్యులు కూడా లెక్కలు వేసుకోవచ్చు. గొప్ప గొప్ప జ్యోతిష్యులు కూడా అష్టమ శని వస్తే కొంచెం న్యూట్రల్గా పద్ధతిగా ఉండాలి వాళ్ళు, లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తుంది. ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన వాళ్ళందరూ కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు వాళ్ళ పేరు కూడా చెప్తున్నానంటే జ్యోతిష్యంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడాలి. అందరికీ నలుగురు చెప్పడమే కాకుండా మనం కూడా మన జాతకంలో ఏం జరుగుతుందో చూసుకుంటే మనం చెప్పేది కరెక్టా కాదా అని క్లారిటీ వస్తుంది. లేకపోతే కొంతకాలం చెప్పడం ఆపియాలి. ఎందుకంటే ఒక నేమ్ ఫేమ్తో వెళ్ళే అస్ట్రాలజర్స్ ఎవరైతే ఉంటారో అష్టమ శని పడినప్పుడు ఆ నేమ్ ఫేమ్ని ఎంత డీఫేమ్ చేయాలో అంత చేసేసి వాళ్ళ హెల్త్ మీద మాట మీద కూడా అటాక్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో 2-3 పేర్లు కూడా మనం వింటూనే ఉన్నాం. సో అలాగేంటంటే డీఫేమ్ అవ్వకూడదు. ఎందుకంటే భగవస్వరూపంగా జ్యోతిష్యం భావిస్తారు ఈ భూమి మీద. ఏ విద్య అయితే మనకు వచ్చిందో దీన్ని ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన దైవ సంబుద్ధమైన విద్య అంటారు. ఇది దైవాంత సంబుద్ధమైన విద్య, పరాశరుడు లాంటి మహర్షులు రాసిన గొప్ప శాస్త్రం, బ్రహ్మ విద్య అంటారు ఇది. దీన్ని చదవాలి, దీన్ని స్టడీ చేయాలి, బాగా స్టడీ చేసి దీనికి ఒక మంత్రోపదేశం ఉండి మంత్ర సాధన చేసుకుంటున్నాం. వెనకాల బలం ఉంటేనే కానీ మనం చెప్పలేం. ఇంత మంత్రబలం ఉన్నా కూడా అష్టమ శనీశ్వరుడు కనపడితే వాళ్ళకి డెఫినెట్గా హెల్త్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఆ హెల్త్ మానసిక ఒత్తిడితో వాళ్ళు చెప్పే విధానంలో కూడా చేంజ్ వచ్చేస్తాయి. దాంట్లో బలం ఉండదు, వాక్శుద్ధి ఉండదు ఒకసారి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అష్టమ శని ప్రభావం. ఇలాగున్న అష్టమ శనికి భాగ్యంలో రాహు ఉన్నాడు, తండ్రి స్థానంలో రాహు ఉన్నాడు, అలాగే భాగ్యంలో రాహు. భాగ్య రాహు ఏం చేస్తాడు అంటే కర్కాటకానికి అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు. సో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి అష్టమ శని వలన భాగ్య రాహు వలన హెల్త్ ఇష్యూస్ ఒక లక్లో కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిహారం తీసుకోవాలంటారు గురుగారు? ఇక పూర్తిగా దక్షిణామూర్తిని వదలకుండా పట్టుకోవాలి. ఎందుకంటే గురువు అన్నది లగ్నానికి ఉచ్చస్థితిలో ఉన్న వ్యక్తి. గురుస్థానం అనేది చాలా బలంగా ఉంటుంది కర్కాటక రాశి వాడికి. గురువే సర్వస్వం, అంటే భాగ్యాధిపతి వాడే. ఒక అదృష్టం ఇవ్వాలన్నా లక్ ఫేవర్ చేయాలన్నా అంతా గురుడే చేయాలి. 6 కూడా అధిపతి వాడే. 6th లార్డ్ ఆల్సో గురుడే. అంటే ఆరోగ్యాన్ని చూసేవాడు వాడు అన్న ఉద్దేశం ఏంటంటే నాకు బాగా స్నేహితుడని కాదు, అలవాటేమి అంటుంటుంది, దాన్ని తప్పుగా అనుకోకలే ఎవరని. అన్ని గ్రహాలతో మేము అలాగే మాట్లాడుతూ ఉంటాం సరదాగా, మేము ముందుకు అనుకుంటాం. సో ఈ బృహస్పతి 6వ స్థానానికి అధిపతి, మనకు 9 కూడా అధిపతి ఆయనే. సో ఆరోగ్యాన్ని చూసేది, అదృష్టం ఇచ్చేది కూడా ఆయనే. సో బృహస్పతిని గట్టిగా పట్టుకోవాలి కర్కాటక రాశి వారు. పట్టుకుని అక్కడ గురువు ఎవరిని గురువుగా భావిస్తున్నారు, గణపతిని భావిస్తే గణపతి, శివుడు భావిస్తే శివుని, రాముని భావిస్తే రాముడిని, ఎవరిని గురువుగా భావిస్తున్నారో వాళ్ళ జీవితంలోని ఆ గురు మంత్రాన్ని వదలకుండా గట్టిగా పట్టుకో. సో కర్కాటక రాశి వారు అష్టమ శని భాగ్య రాహు యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల, గురువుగా భావించే ఆరాధన చేయటం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయంటారు. అలాగే సింహరాశికి సంబంధించి చూద్దాం గురుగారు. సింహరాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలేంటి, అలాగే రాజ్య పూజ్యం అవమానం ఎంత? సింహరాశి వారికి ఇంకా మనం చెప్పుకుంటే అందులో మనకు కనబడే నక్షత్రాలు కూడా మఖా నక్షత్రం, అలాగే పుబ్బా నక్షత్రము మనకు కనిపిస్తే, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం కూడా కనిపిస్తుంది. ఇంకా సింహరాశి వారు నిన్న మొన్నటి వరకు గురువు అనుగ్రహంతో ఉన్నారు వాళ్ళు. మేషంలో ఉన్న గురుడు సింహరాశిని చూశాడు ఏడాది నుండి. సో డెఫినెట్గా గురుబలంతో వాళ్ళు ముందుకు వెళ్ళారని చెప్పచ్చు. ట్రాన్సిట్లో ఇక దశల బౌలవుతే మనం ఏం చేయలేం, కానీ గోచార రీత్యా బాగుంటుంది వాళ్ళకి.
అలాంటి ఈ సంవత్సరం ఆదాయం దగ్గర క్రోధినామ సంవత్సరంలో అసలే సింహరాశి, లగ్నాధిపతి అగ్నితత్వం గలవాడు. వాడికి మళ్ళీ ఈ రాశి ఫలాల్లోకి వచ్చినప్పుడు ఆదాయం 2 భాగం కనబడితే వ్యయం 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఖర్చు విపరీతంగా కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 2 భాగం కనబడితే అవమానం 2 కనబడుతున్నాయి. సో వీళ్ళకి ఎందుకు ఎంత ఖర్చు కనబడుతోంది అంటే ఆదాయం ఎక్కువ కనిపించకపోవచ్చు, కానీ కింద సంవత్సరం బాగా సంపాదించుకుంటారు. సింహరాశి గురుబలం ఉంది కాబట్టి సంపాదిస్తారు. అలాగే గురుబలం ఉంది కాబట్టి శుభకార్యానికి గ్రీన్ సిగ్నల్స్ అన్నీ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిందటి సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలోని ఒక మ్యారేజ్ సెటిల్ అయింది. పెళ్ళి ముహూర్తాలే కాబట్టి ఈ ఆగస్టులో పెట్టుకున్నారు అనుకోండి. ఆ సంపాదించిందంతా ఇప్పుడు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఖర్చు, ఆ పెళ్ళికి ఖర్చు పెట్టాలి కదా మరి. సో వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెడతారు. ఈ సంవత్సరం ఆదాయంతో సంబంధం లేకుండా శుభకార్యం ఖర్చు పెట్టారు. ఆదాయం సంబంధం లేకుండా ఒక అగ్రిమెంట్ వేసుకున్నారు, ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, దానికి ఈ సంవత్సరం అడ్వాన్స్ కట్టాలి, లేకపోతే దానికి ఏది కట్టాలి అలాగన్నమాట. ఇలాగే ఏదైనా శుభకార్యం కొనుక్కోండి, చక్కగా ఆ రకంగా ఖర్చు పెట్టడం ఉంటుంది తప్ప ఇంక వేరే వ్యవహారం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సంపాదన ఖర్చు 2 సంపాదించి 14 ఎవడు ఖర్చు పెడతాడండి? సంపాదన మీ దగ్గర 100 రూపాయలు ఉంటే అక్కడ మనం లాజికల్గా చూసినా అంత ఎక్కడి నుండి తెస్తాడు ఆయన? చాలా మందిలో ఉండే డౌట్ కూడా ఇదే గురువుగారు. మామూలుగా ఈ పంచాంగం అనగానే ఫస్ట్ తీసుకొని మా ఆదాయం ఎంత వ్యయం ఎంత అని చూసుకుంటారు. 2 ఆదాయం 14 వ్యయం, అక్కడ టెన్షన్ మొదలవుతుంది. అక్కడ అర్థం కాదు అసలు. ఖర్చు పెట్టడం అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, ఆయన నువ్వు 2 రూపాయలు సంపాదిస్తున్నావు కానీ నీ ఖర్చు ఎక్కువ ఉంది అంటే నువ్వు సంపాదించింది ఇంతకుముందు సంపాదించిందంతా గురుబలంతో సంపాదించుకున్నావు. కింద సంవత్సరం అంతా గురుబలం ఉంది వాళ్ళకి, నవంబర్ నుండి ఇంకా ఎక్కువగానే ఉండను. సో ఆ సంపాదించిందంతా ఏదో ఒక శుభకార్యం ఖర్చు పెడతావు. శుభకార్యానికి ఎందుకు ఖర్చు పెడతావు అంటే రాజ్యంలో బృహస్పతి ఉన్నాడు, మే 1 నుండి రాజ్యంలోకి వస్తాడు. రాజ్యం అంటే ఉద్యోగరీత్యా ప్రదేశం, అంటే రాజ్యంలో ఉన్నాడు కాబట్టి చేసే కర్మ ప్రకారం కూడా నువ్వు ఒక మంచి కార్యం చేస్తాడు, గురువు చేస్తాడు. సో దానికి ఖర్చు పెడతాడు. ఎస్టాబ్లిష్మెంట్కి ఖర్చు పెట్టచ్చు, లేదా కంపెనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఖర్చు పెట్టచ్చు, లేకపోతే ఒక కొత్త అగ్రిమెంట్ తీసుకుని ఒక ల్యాండ్ తీసుకోవడానికి ఖర్చు పెట్టచ్చు, ఏదైనా శుభకార్యం ఖర్చు పెట్టచ్చు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఖర్చు పెట్టచ్చు, రకరకాలు ఖర్చు పెట్టచ్చు. ఖర్చు అనేది చేస్తాడు. అది ఇప్పుడు సంపాదన. ఇప్పుడు సంపాదన సంవత్సరం అంతా కలిపితే 2 భాగములు. సంవత్సరం అంతా ఖర్చు పెట్టేది అంటే డెఫినెట్గా మనకు శుభకార్యానికి మనకు అనిపిస్తుంది. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ తీసుకుంటే గురువు, శని, రాహుకేతువులు. గురువు దశమంలో, శని సప్తమంలో, ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు ఉంటున్నారు. సో ద్వితీయ కేతువు వల్ల, అష్టమ రాహు వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? సమస్య ఎలా వస్తే ద్వితీయంలో ఉన్న కేతువు ఏం చేస్తాడంటే వేవరింగ్ మైండ్ వాడు, అంటే చంచల మనస్తత్వం గలవాడు. ఇంట్లో ఉన్న సార్ బాగానే ఉంటుంది, ఒక 10 ప్రోగ్రామ్స్ వేసుకుంటారు, ఇవన్నీ ఇవాళ చేద్దామని. బయట 2వ భాగం అంటే ఇంటి నుండి బయటకు వచ్చే భాగం. సో బయటకు రాగానే కేతు వేవరింగ్ మైండ్ అంటే కన్ఫ్యూషన్ చేసేస్తాడు. ఈ 10 భాగంలోని 1, 2 చేస్తాడు, మిగిలినది కూడా మర్చిపోవడం చేయడానికి టైం ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు చేద్దాం తర్వాత చేద్దాం అనుకోవచ్చు, ఏదో కారణం వల్ల అవన్నీ మైనస్. ఈ రకంగా ఈ పని అనేది కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అష్టంలో రాహు ఉన్నాడు. రాహు అనేవాడు అష్ట కష్టాలు పెడతాడు. నిన్నగాక మొన్నటి వరకు గురుబలం ఉంది కాబట్టి, మే 1 వరకు గురుబలం ఉంది కాబట్టి వాళ్ళకి రాహు చేసే ఇబ్బంది తెలియదు సింహరాశి వారికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడో గురుడు రాజ్యంలోకి వెళ్ళిపోతే గురుబలం తగ్గిపోతుంది సింహరాశికి. తగ్గినప్పుడు అష్టంలో రాహు యాక్టివ్ పెరుగుతుంది. ఇక్కడ అంటే తెలుస్తుంది అష్టమ రాహు చేసే పని, ఏడాది పాటు అక్కడ ఉంటాడు. సో అష్టమ రాహు అంటే కూడా మనకు తెలిసిన అష్టమ శని అన్న, రాహు అన్న, అష్టమ కేతు అన్న, అష్టమ శని, కుజుడు అన్న, ఇవన్నీ కూడా దుస్థానం కాబట్టి ఏ గ్రహం ఉన్నా కూడా అది దానికి ఫలితం ఇస్తుంది, నెగిటివ్ ఫలితం ఇస్తుంది కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ మీద కొడుతుంది, దానికోసం ఖర్చు పెట్టేస్తుంది. అంటే రకరకాల ఖర్చు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఖర్చులు ఉంటే దేనికి అంటే శుభకార్యం అని అనుకున్నాం గురుడు వలన. అలాగే రాహుకేతుల వలన ఏంటంటే డెఫినెట్గా హెల్త్ మీద చూపిస్తుంది. హెల్త్ మీద చూపించి హెల్త్ కాన్షియస్లో కొంత ఖర్చు పెట్టిస్తుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ బాగానే అవుతాయి సంవత్సరం. సో దాన్ని కొంచెం జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. దానికి తోడు సప్తమంలో శని, సామాజిక సంబంధాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా భార్యాభర్తల వైవాహిక జీవనంలో ఈ జారీ రహేగా అనొచ్చు, చిరాకులు పరాకులు ఇవన్నీ అందులోనే సింహరాశికి ఈ శనీశ్వరుడు అనేవాడు శత్రువు కూడాను. 7 ఇంట్లో ఏడాది అంతా ఉంటాడు, వచ్చే ఏడాది కూడా కనబడతాడు ఎక్కడైనా. సో ఉంటాడు కాబట్టి ఒకటి మానసిక ఒత్తిడి ఇద్దరి మధ్య ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడితో ఒక బీపీఓ, ఒక షుగరు, ఒక థైరాయిడ్, ఒక కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ అందుకుంటాయి. అందుకోగానే అష్టంలో రాహు ప్రూవ్ చేస్తాడు ఇవన్నీ నీకు వచ్చేనాయన, 7 ఇంట్లో భార్యాభర్తల గొడవల వలన, టెన్షన్స్ వలన ఇవన్నీ వచ్చేసాయని చెప్తాడు. వాడు క్లారిటీ ఇచ్చేస్తాడు. వాడు క్లారిటీ ఇచ్చిగా దాని మందులు ఖర్చు పెట్టుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు రిపోర్ట్స్ అన్నికి 10,000 20,000 ఖర్చు అయితే దానికి ట్రీట్మెంట్ కోసం ఇంకో 25,000 30,000 ఖర్చు.
రకరకాల ఖర్చులు. ఇంకా యాంజియో చేయమని చెప్తాడు కొంతమంది. యాంజియో ప్రాబ్లం కూడా వస్తుంది సింహరాశి వారికి. రాహు 8th హౌస్లో ఉన్నప్పుడు స్టంట్లు వేయమంటారు. ఇలా రకరకాలు. ఇవి ఎంత కాదన్నా సరే మెడికల్ ఎక్స్పెండిచర్ మనకు ఎక్కువగానే కనిపిస్తుంది చెప్పాలి. ఇక దేవగురు బృహస్పతి దశమంలోకి వెళ్తున్నారు కదా గురుగారు. అలాగే ఇక్కడ సప్తమం కూడా మనం పార్ట్నర్షిప్ బిజినెస్ ఇవన్నీ చూస్తుంటాం. ఇక శని సప్తమంలో ఉండటం వల్ల ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ చేయొచ్చు అంటారా? చేయొచ్చాము, అదేం ప్రాబ్లం లేదు. అది మంచి బెనిఫిషియరీ ఉంటుంది, అదేం మరి అక్కర్లేదు. బిజినెస్ చేయడానికి, తర్వాత వ్యాపారంలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి, డెవలప్ చేయడానికి, ఇవన్నిటికీ మనకు సప్తమ శని ఏమి ఇబ్బంది పెట్టాడు. శని అప్పు కూడా ఇప్పిస్తాడమ్మా. పార్ట్నర్షిప్లో చేశాడు, అప్పు కూడా బ్యాంకు నుండి వస్తుంది, అవన్నీ వస్తాయి. అవన్నీ మనకేమి ఇష్యూ కాదు. 100% సక్సెస్ అది చూపిస్తారు ప్రాబ్లం. ఇక దశమంలో ఉన్న గురువుగారు ఎలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం? దశమంలో గురుడు మన మంచి మన చెడు అంటారు చూసారా, మంచిదిగా ఉండడం, మంచితనంగా మాట్లాడడం మనకు ఇబ్బంది పెట్టేసింది అంటారు చూసారా, ఆ రకంగా ఈయన యొక్క మంచితనం వల్ల కొంత నష్టపోతారు తప్ప వేరే రకం కాదు. గురుడు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అక్కడ ఎస్టాబ్లిష్ చేయడంటే ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తాడు. అది కొంత నచ్చుతుంది, కొంత నచ్చదు. సో దానివల్ల కొంత మిస్ఫైర్ అయ్యే అవకాశం. సో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు అండి. ఇక మీరు చెప్పినట్టుగా ఈ ద్వితీయ కేతువు అష్టమ రాహుకి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? రాహు కేతువులు నిత్యం ఏదో ఒక ప్రక్రియ చేసుకోవాలి. ఇది కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాశికి కుజుడు యోగకారకుడు మామూలుగానే. ఒకటి రాహుకేతుకైనా చేసుకోవాలి, వాటికి ఇచ్చే దానాలు ఇవ్వడం, జపాలు చేసుకోవడం, రాహుకేతులు పూజ చేయడం, ఇది ఒక పద్ధతి ఉంటుంది. లేదన్నప్పుడు అంటే కుజుడు యోగకారకుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కవచం కానీ, అంగారక కవచం కానీ, కుజ కవచం కానీ ఇటువంటి నిత్య పారాయణం చేసుకోవడం, ఇది రకరకాలుగా మనం సుబ్రహ్మణ్య స్వామి లేదంటే రాహుకేతులు కానీ ఏది చేసినా కూడా మనకు అది బెనిఫిట్గానే ఉంటుంది. ఎందుకంటే కుజుడు వాడు 45 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. సో మనం కుజుడు గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు, కానీ ఈ సంవత్సరం కుజుడు తీవ్రత ఎక్కువ ఉంటుంది సింహరాశి మీద, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి స్వామివారి అభిషేకం చేసుకోవడం బాగానే ఉంటుంది. అలాగే గురుగారు కన్యా రాశికి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? రాజ్యపూజ్యం, అవమానం ఎంత? కన్యా రాశి దగ్గరికి మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏంటంటే ఆదాయం 5 భాగంలో కనబడుతున్నాయమ్మా. వ్యయం కూడా అదేవిధంగా 5 భాగంలో కనబడుతున్నాయి. రాజ్యపూజ్యం కూడా 5 భాగంలో కనబడుతున్నాయి. అవమానం 2 కనబడుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారు చాలా సంవత్సరాల తర్వాత న్యూట్రల్గా ఉంది లైఫ్. ఇంకా కన్యా రాశిలో ఎవరు కనబడుతున్నారు అంటే ఉత్తరా నక్షత్రం కనిపిస్తుంది, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు ఇక్కడ ఉంటాయి. 3, 4 మళ్ళీ మనకు త్వరలోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే కన్యా రాశి వారికి ఆదాయం ఏమి బాగున్నాయి కాబట్టి వచ్చింది అప్పు తీర్చేస్తారు. ఎందుకంటే కిందటి సంవత్సరం కన్యా రాశి వారికి పరిస్థితి ఏంటి మనం చూసాం. ఆ కిందటి సంవత్సరం కూడా ఇబ్బంది పడ్డారు. అప్పు తీర్చాలని ఒక ఆలోచన కలుగుతాం వీళ్ళకి. ఆదాయం వచ్చిన దాన్ని ఎందుకు ఉంచుకోవడం, తీర్చేయాలి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి కూడా పడుతుంది వీళ్ళ మీద. మేము ఒకటండి, శుభదృష్టి ఎప్పుడైతే పడితే మంచి ఆలోచనలు వస్తాయి. అంతవరకు ఎంత చెడు కూడా మనిషి మారుతాడు. సో మంచి ఆలోచన వచ్చినప్పుడు అంటే ముందు అప్పు తీర్చేస్తే మిగిలినంత భోజనం చేద్దాం అని అకౌంట్. అంటే విపరీతమైన అప్పులో ఉంటారు వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్న ప్రభావం వల్ల, వ్యాపారస్తుల విషయానికి వచ్చినప్పుడు, అలాగే ఉద్యోగస్తుల విషయానికి వచ్చినప్పుడు. సో ఆదాయం వ్యయం సమతుల్యంగా ఉండి అలా తీర్చడం వల్ల కొంతవరకు గౌరవం కూడా పెరిగిపోతున్న వీళ్ళకి అవమానాలు తగ్గుతాయి. సొసైటీలో పడుతున్న అవమానాల నుండి బయటపడే అవకాశం అయితే సంపూర్ణంగా వాళ్ళకి ఈ సంవత్సరం ఉందని చెప్పచ్చు. అలాగే కన్యా రాశి లాంగ్ టర్మ్ ప్లానెట్స్ చూసుకుంటే గురువు, శని, రాహుకేతువులు, లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, అలాగే భాగ్యంలోకి గురువుగారు వెళ్ళబోతున్నారు మే 1 నుంచి. శని షష్ఠ స్థాన స్థితి. సో ఈ స్థితి ఎలా ఉందంటారు? శని షష్ఠ స్థానంలో ఎలా యోగిస్తారు? అలాగే భాగ్య గురుబలం వీరికి ఎలా ఉంది? భాగ్యంలో గురుడు అంటే మే 1 నుండి ఏదైతే వస్తుందో అది పూర్తిగా అనుగ్రహమే. శుభకార్యాలకు సంబంధించిన కార్యాలయం జరుగుతాయి. లైఫ్ సెటిల్మెంట్స్, తర్వాత లక్ ఫేవరింగ్ అవ్వడం, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ రావడము, విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు చేసుకునే అవకాశం కలగడం, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగం, పిల్లలు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ విదేశీలో చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం. అంటే భాగ్యంలో ఉన్న గురుడు మాత్రం 110% యొక్క పాజిటివ్ అనేది ఇచ్చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఈ లగ్నంలో ఉన్న కేతు ఉన్నాడు, వేవరింగ్ మైండ్ వాడు నిర్ణయం తీసుకోవడానికి డిలే చేసుకుంటూ పోతుంటాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి వరకు 10 రకాలుగా ఆలోచిస్తాడు. అప్పటికప్పుడు ఏం తోస్తే అదే చేసేస్తుంటాడు. సో దీనివల్ల చిన్న పిసర మిస్ఫైర్ అవుతుంది. అదర్వైజ్ భాగ్య గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి అది కూడా కరెక్షన్ అయిపోతుంది. సో వాడి కేతు వల్ల కూడా మన నష్టం లేదు. 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు. మామూలుగా మనం 3, 6, 11 స్థానాలు మంచివి చెప్తాం, కానీ శని సొంత ఇంట్లో కూడా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని కరెక్షన్ చేస్తాడు. చాలా విషయాలు మనం చూస్తుంటామండి. మనకు ఇంటర్నల్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. డాక్టర్ గారికి వెళ్ళి మనం చెప్తాం,
అన్ని రిపోర్ట్స్ చేసుకురండి, చూసి మాట్లాడదా అంటాడు. రిపోర్ట్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తారు. పర్ఫెక్ట్ ఉన్న రిపోర్ట్ చెప్పినా మనకు తెలిసి మన శరీరంలో ఎక్కడో ఇబ్బంది ఉంది మనకు. ఈ ఇబ్బంది ఆ రిపోర్ట్ చూపించదు. దానివల్ల ఏంటంటే డాక్టర్ మనకి ఏ మందు వేయాలో తెలియదు. ఇది 190 మంది జీవితాల్లో జరుగుతుంటాయి, మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ. సో అలాగేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం కన్యారాశి వారికి 6 ఇంట్లో శనీశ్వరుడు ఏం చేస్తాడంటే కరెక్షన్ చేస్తాడు, ఆరోగ్యాన్ని డయాగ్నైజ్ చేస్తాడు, ఏ మందు వాడాలో చెప్తాడు, ఏ రోగం ఉందో చెప్తాడు, దాన్ని ఇలా చేసుకోవడం చెప్తాడు. మళ్ళీ మీరు పర్ఫెక్ట్గా మీ మనిషిని నార్మల్ కండిషన్లో తీసుకొచ్చేస్తాడు. సో శని అక్కడ ఉండడం లాభమే తప్ప నష్టం జరగబడికి. సో శని వల్ల లాభం, రాహుకేతు వల్ల కూడా బెనిఫిట్. ఓకే, మ్యారిటల్ లైఫ్లోని చిరాకులు పరాకులు గొడవలు ఉంటాయి. కొంత లవ్ మ్యారేజ్ కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం వాళ్ళకి, కన్యారాశి వారికి. అలాగే వివాహాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి గురుబలం వల్ల. ఏదైనప్పటికీ కూడాను గ్రహాలన్నీ ఆల్మోస్ట్ పాజిటివ్గానే పనిచేస్తాయని చెప్పచ్చు. అలాగే తులారాశికి సంబంధించి చూస్తే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? అలాగే రాజ్య పూజ్యం అవమానం ఎంత? తులారాశికి వచ్చేసరికి చిత్త 3-4 పాదాలు వస్తాయండి, స్వాతి 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు మనకు కనిపిస్తాయి తులారాశిలో. సో వీళ్ళ ఆదాయం దగ్గరికి వచ్చినప్పుడు 2 భాగములు, వ్యయం 8 భాగాలు కనబడతాయి. ఖర్చు ఎక్కువ కనిపిస్తాయి, ఆదాయం చాలా తక్కువగా ఉంది. అలాగే రాజపూజ్యం 1 భాగం అయితే అవమానం 5 భాగాలు కనబడతాయి. సో 12 కేతు ఉన్నాడు, ఆదాయం చూస్తే చాలా తక్కువ కనబడుతుంది. అండ్ మనకు బిలో 5 అంటే మనం తక్కువ కింద లెక్కేసేయచ్చు. ఆదాయం కంటే వ్యయం కనబడుతుంది. ఎక్కడ కనబడుతున్నాయంటే మొదటి భాగంలోని వీళ్ళకి ఏంటంటే గురు అనుగుణంతో కొంత ఖర్చు అవుతుంది, శుభకార్యం ఖర్చు అవుతుంది. అంచేత మనకు 8 భాగాలు అంటే న్యూట్రల్గా, అంటే మధ్య కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అంటే బిలో పవర్టీ కుటుంబాలలో పెళ్ళిళ్ళు ఇవన్నీ బాగా జరుగుతాయి ఈ సంవత్సరం. మనకి ఖర్చు పెడతారు, వాళ్ళకి ఉండే ఖర్చు కూడా అలాగుంటుంది కాబట్టి దాని దగ్గర ఖర్చు పెడతారు శుభకార్యానికి, అది బాగానే వెళ్తుంది చెప్పచ్చు వాళ్ళ గురించి. అలాగే తులారాశి వారికి షష్ఠ స్థానంలో రాహువు, వ్యయంలో కేతువు. సో ఈ ప్రభావం ఎలా ఉందంటారు? తులారాశికి రాహు అనుగ్రహిస్తాడు, కేతు కూడా అనుగ్రహిస్తాడు. ఆ రాశికి శని అనుగ్రహిస్తాడు, బుధుడు అనుగ్రహిస్తాడు. ఇలా శనికి అంటే రాశి వారికి ఇవన్నీ కొంత న్యూట్రల్గా పాజిటివ్గా ఉండే గ్రహాలు ఇవి. ఆరోగ్య స్థానంలో రాహు ఉన్నాడు. సో డెఫినెట్గా రాహు యాక్చువల్ బ్లడ్ రిలేటెడ్ ఒక చిన్న ప్రాబ్లం తీసుకొస్తాడు. ఎందుకంటే అష్టంలో గురుడు కూడా ఉన్నాడు. అష్టమ గురువు కూడా ఒక దోషమే. కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ వస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం కనబడతాయి ఇవన్నీ. 6వ ఇంట్లో ఉన్న రాహు దానికి సంబంధించిన ఆరోగ్యం సంబంధించిన కొన్ని బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకుని వస్తాడు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ. 8వ ఇంట్లో ఉన్న గురువు దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. సో అది ఏ రోగం అని కన్ఫర్మ్ చేస్తాడు. సో ఇవి 2 వీళ్ళ దాంట్లో ఉన్నాయి కాబట్టి దీనికి విపరీతమైన ఖర్చు పెట్టే అవకాశం బాగా కనబడుతుందని చెప్పచ్చు. హెల్త్ వైజ్ చాలా కాషియస్ తీసుకోవాలి తులారాశి. అలాగే శని చూస్తే పంచమంలో శని ఉన్నారు. ఇక గురువు సప్తమంలో ఇప్పటి వరకు చక్కగా గురుబలంలో ఉన్న తులారాశి వారికి అష్టమ గురువు మే 1 నుంచి రాబోతుంది. వృద్ధికారకుడైన గురువు అష్టమంలోకి వెళ్ళటం అనేది ఎంతటి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందంటారు మీరు ఇందాక చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూస్కి సంబంధించి? ఇక్కడ ఏమవుతుంటే పంచమంలో ఉన్న శనీశ్వరుడు ఒక్కడే వీళ్ళు రక్షిస్తున్నాడు ఈ సంవత్సరం. పూర్తిగా చెప్పాలంటే పంచమంలో శని మంచి పొజిషన్లో ఉన్నాడు, సంతానం కలిగిస్తాడు. ఒకవేళ అష్టైశ్వరుడు మనకి ఎక్కడైనా మనకు రావాల్సిన ధనం పెండింగ్ ఉంటే అవన్నీ మనకి ఇస్తాడు. తులారాశి వారికి పంచమంలో ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు. ఈ ఒక్క శనీశ్వరుడు తప్ప ఏ ప్లానెట్ వాళ్ళకి ఈ సంవత్సరం సపోర్ట్ చేయట్లేదు. ఇందాక మనం మాట్లాడుకున్న బృహస్పతి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి. ఒక తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాం, ఒక ఎడ్యుకేషన్ లైన్లో వెళ్తున్నాం, పిల్లడేమో ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడు. ఆ ఫారెన్ కోసం ఒక యూనివర్సిటీకి అప్లై చేశాడు, డబ్బులు కట్టేశాడు. ఆ యూనివర్సిటీ కట్టేసి ఇంకా ఓకే అన్నదాం లాస్ట్ మినిట్లో యూనివర్సిటీ ఏదో బోగస్ యూనివర్సిటీ తెలిసింది. అప్పుడు ఏమైంది, ఖర్చు అయిపోయింది కదా, మళ్ళీ కొత్త ప్రయత్నం చేయడం. సో ఇలాగ గురుడు అక్కడ 8th హౌస్ నుండి అనవసరమైన ఖర్చులు కూడా పెట్టిస్తాడు. సో మోర్ బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. సో ఎట్లాంటి పరిహారాలు తీసుకోవాలంటారు? పరిహారం అంటే ఇక్కడ మనం చూసుకుంటే 6వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో గురువు, ఈ 2 మనకి ఇబ్బంది పెట్టే గ్రహాలే కాబట్టి రాహు కేతువులకు సంబంధించిన కొన్ని గ్రహదోష నివృత్తి దానాలు ఇవన్నీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అలా గురువుకు సంబంధించిన వారు కూడా దానాలు ఇచ్చుకుంటే సరిపోతుంది, బలం పెంచుకోవాలి. అలాగే మనకి ఏంటంటే లగ్నానికి అధిపతి శుక్రుడు, ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కొంత పొందాలి. దానికి కూడా ఏంటంటే శ్రీచక్రార్చన చేసుకోవడం కానీ, అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం కానీ నిత్యం ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల కొంతలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకంటే గురుబలంతో ఇప్పటివరకు ఉన్నారు కాబట్టి
ఆ గురుబలాన్ని కంటిన్యూ చేయాలి కాబట్టి దానికి ఎస్టాబ్లిష్ చేయడానికి డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహాన్ని కొంత సాధన చేసుకుంటే సరిపోతుంది చెప్పగలను. ఇక గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్య పూజ్యం అవమానం ఎంత? ఇక వృశ్చిక రాశి వారికి కూడా ఆదాయం 8 భాగంలో కనబడుతున్నాయి. 8 భాగాలు అంటే మనం మాట్లాడుకునే ఇంతకుముందు కూడా 5 కంటే ఎక్కువ ఉంటే మంచిదే అని, బాగుంటుందని. అలాగే ఖర్చు 14 భాగం కనబడుతున్నాయి. 8 and 14 ఇది బాగుంది. సో మనకు మేషరాశి వాళ్ళలాగే వృశ్చిక రాశి కూడా మనకు అదే కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం 4 భాగంలో, అవమానం 5 భాగాలు కనబడుతున్నాయి. సో ఇక్కడ వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆదాయం 5 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 8 భాగాలు కాబట్టి డెఫినెట్గా ఈ సంవత్సరం బాగుంటుంది. బృహస్పతి అనుగ్రహం కూడా మే 1 ఉంటుంది కాబట్టి ఇది సక్సెస్ అండ్ శుభకార్యం ఖర్చు పెట్టేది ఇవి కొంచెం విపరీతంగా ఉంటాయి. తర్వాత ఫాల్స్ ప్రచేష్యూ కూడా మనసులో పెట్టుకుని ఖర్చు పెడతారు, అలా కూడా ఖర్చు విపరీతంగా జరుగుతాయి. గురు అనుగ్రహం ఉంది కాబట్టి 90% సేఫ్ జోన్లోనే వీళ్ళు ఉంటారని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయిన గురు, రాహు, శని, కేతువులని తీసుకుంటే శని అర్ధాష్టమంలో ఉన్నారు. సో అర్ధాష్టమ శని వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది? శనీశ్వరుడు అర్ధాష్టమ శని ఆల్రెడీ కింద సంవత్సరం ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా ఉంటాడండి. వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, అలాగే అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కొంత దిగువ భాగాన్ని ఇబ్బంది పెడతాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దిగువ భాగం అంటే నాభినుడికి దిగువ భాగంలో మోకాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టడం, నరాల దగ్గర ఇబ్బంది పెట్టడం, బ్లడ్ రిలేషన్ సమస్య రావడం, ఈ రకంగా మనకి ఏంటంటే వాడు ఖర్చు అనేది మనకు చూపిస్తాడు. అక్కడ ఈ 14 భాగంలో ఖర్చు అని చెప్పాం కదండి. ఒకటి శుభకార్యం ఖర్చు పెడతాడు, రెండవది అర్ధాష్టమ శని ప్రభావం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఖర్చు పెడతాడు. శనీశ్వరుడి వలన పెద్ద లాభమే ఉండదు ఈ సంవత్సరం. దానివల్ల న్యూట్రల్గా, బిలో న్యూట్రల్గా కొంచెం ఖర్చులు అయితే విపరీతంగా చూపించే అవకాశం బాగా ఉంది చెప్పచ్చు. అలాగే 6th హౌస్లో మే 1 వరకు గురువు ఉన్నారు. ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడి ఉంటారు, అనారోగ్యం కారణాలు కావచ్చు, రుణ రోగ శత్రుస్థానంలో గురువు గారి నుంచి. ఇక నుంచి సప్తమంలోకి మే 1 నుంచి దేవగురు బృహస్పతి వెళ్తున్నారు. ఎట్లా ఉంటుంది వీరికి? 6వ ఇంటి నుండి 7వ ఇంటికి వెళ్ళడం ఒక యోగం కింద చెప్తామండి. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏవైతే తీసుకొచ్చాడో వాడన్నీ క్లియర్ చేసేస్తాడు, చేసేసి 7వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి శుభకార్యం చేస్తాడు. రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బాగా డెవలప్ అవుతుంది, అంటే భార్యాభర్తల మధ్య. అలాగే మనకి ఏం చూస్తుంటే వివాహ వ్యవస్థ నడుస్తుంది, శుభకార్యాలు జరుగుతాయి బోల్డని. అది ఏంటంటే ముఖ్యంగా అంటే 7వ ఇంట్లో గురుడు ఉండడం అంటే అగైన్ ఒక కొన్ని సంవత్సరాల తర్వాత అలాగ వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటంటే గత 5-6 సంవత్సరాలుగా ఉన్న కొన్ని ఇష్యూస్, కోర్టు వ్యవహారాలు అనుకోండి, అలాగే ఆస్తి వ్యవహారాలు అనుకోండి, అలాగే భార్య ద్వారా వచ్చే ఆస్తి అనుకోండి, లేకపోతే భర్త ద్వారా వచ్చే ఆస్తి అంటే వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు అనుకోండి, ఇలాంటి వాటిని చిక్కుముడిలో కానీ ఏమైనా ఉంటే వాటిని అన్నిటి కూడా కరెక్షన్ చేస్తాడు, చేసి మనకు పాజిటివ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ధనం కూడా కొంత వచ్చే అవకాశం వృశ్చిక రాశి కావడం. ఇక రాహు విషయానికి వస్తే పంచమంలో రాహువు, ఏకాదశంలో కేతువు. ఈ పరిస్థితి, ఈ గ్రహస్థితి ఎలా ఉందంటారు? రాహుకేతులు పాజిటివ్గా ఉన్నట్టు లెక్క అండి. పంచమ రాహు, ఏకాదశంలో కేతు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటే లాభంలో పాపగ్రహాలు మంచివేను. పంచమలో రాహు ఏంటంటే కొంతవరకు గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృశ్చికానికి గురుడు యోగించేవాడు కాబట్టి రాహుకు ఒక క్యారెక్టర్ ఉంది. ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావం, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావం ఉంటుంది. సో ఈ సంవత్సరం అంతా వాడు గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత గురుబలంతో ఉంటాడు. వాడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ లగ్నాన్ని గురుడు యోగించేవాడే, తన గురు దృష్టి కూడా లగ్నం ఈ రాశి మీద ఉంది. సో రాహు వల్ల పెద్ద నష్టమే ఉండదు, పాజిటివ్గా ఉంటుంది. పిల్లలకి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించారో వాళ్ళ పిల్లలకి విదేశీకి వెళ్ళి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. ఏకాదశంలో కేతు ఉన్నాడు కాబట్టి మోక్ష మార్గానికి సంబంధించిన కేతు పుణ్యకార్యాలు చేయిస్తాడు, తీర్థయాత్రలు చేయిస్తాడు, మంచి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకురావడానికి అవకాశం. ఒక అర్ధాష్టమ శని దోషానికి పరిహారం తీసుకుంటే సరిపోతుంది. అర్ధాష్టమ శనికి పరిహారం అంటే శివునికి ఆరాధన చేయడం, శివునికి అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం. శివునికి ఎన్ని రకాలుగా అభిషేకాలు చేయాలంటే అన్ని రకాలుగా చేసుకోవడమే, అంతకని ఇంకోటికి పరిహారం అంటూ ఉంటుంది అన్నమాట. అంటే నమ్మకం, చమకం, రుద్రం అని చెప్తాం. ఇది కాకుండా రకరకాల అభిషేకాలు చేయొచ్చు స్వామివారికి, తనకి ఇష్టం. స్వామివారు అంటే మనకు బాగా ప్రీతి అయిన వాడు అంటే శివుడే. మన శివుడితో పూజ చేసేటప్పుడు ఏంటంటే మనకు మన అనుకుని చేస్తాం. విష్ణువుని కొంచెం దూరంగా పెడతాం, ఆభరణాలతో ఉంటాడు. ఎప్పుడు విష్ణువుని పరా అనుకుంటూ పూజ చేస్తాం, ఎవరైనా అంతే చేస్తాం. అంటే మనసులో ఉండే కృష్ణుని మళ్ళీ దగ్గరికి తీసుకుంటాం, అలా ఉంటాయి. సో శివుని యొక్క అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఎప్పుడైతే మనం తీసుకోవడం ప్రయత్నం చేస్తామో డెఫినెట్గా అది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు మాట. అలాగే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురువుగారు? రాజ్య పూజ్యం, అవమానం ఎంత, అలాగే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి?
ధనుర్ రాశికి చాలా సంవత్సరాల తర్వాత ఒక ఏళ్ళనాడు శని, అష్టమి శని, అంటే శని యొక్క ప్రభావం 7.5 సంవత్సరాల తర్వాత రిలీఫ్ అయింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక మంచి జరగాలని కోరుకుంటారు వాళ్ళు ఆ స్ట్రెస్ నుండి బయటకు రావడానికి. అలాంటిది ఈ సంవత్సరం చూస్తుంటే 11 భాగంలో ఆదాయం కనబడుతుంది, వ్యయం 5 భాగంలో కనబడుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. అలాగే ఆ రాజపూజ్యం 5 భాగంలో, అవమానం 5 కనబడుతున్నాయి. అంటే అది కూడా చాలా బాగుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ మనం ఇప్పటివరకు చూసిన రాశుల్లో ధనురాశి కూడా సక్సెస్, అందులో ఏం డౌట్ లేదు. అంటే చాలా 3 ఇంట్లో శనీశ్వరుడు విక్రమంలో ఉన్నాడు కాబట్టి వాడు ఒక సక్సెస్ తీసుకుని వస్తాడు. గురుబలం స్టార్టింగ్లో ఉంది కాబట్టి వాడు గెలిపోతున్నాడు, ఇంకొక 4 రోజులు ఉంటాడు. సో గురు అనుగుణం ఉంటుంది. ఏదైనప్పటికీ వీళ్ళకి ఆదాయం అనేది బాగుంది కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైం దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ అని చెప్పొచ్చు మనం. ఈసారి శనీశ్వరుడు మీరు అన్నట్టుగా పరాక్రమ స్థానంలో శనీశ్వరుడి సంచారం ఎట్లా ఉండబోతుంది? వీరికి ఎలాంటి ధైర్యం ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ధైర్య సాహస లక్ష్మి అని మనం అంటాం కదండి. శని భాతృస్థానంలో కూడా ఉన్నాడు, ధైర్య స్థానంలో కూడా ఉన్నాడు. ఇక అన్నదమ్ములు ఒక చెల్లెల్లో చిన్న చిరాకులు పరాకులు ఉన్నా డెఫినెట్గా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయగలిగితే మాత్రం ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది 100% ఆదాయం పెరిగే వ్యవహారం చెప్పచ్చు అన్నమాట. అంటే మనం భయపడట్లేదు. ఇన్నాళ్ళు ఏళ్ళనాడ్చిన ప్రభావం ఏంటంటే భయము, పిరిగిదనం ఇవన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. ఇక మన జీవితం ఇంతేనా అన్నట్టుగా 2019 నుండి వాళ్ళకి అటాక్ జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ కోవిడ్ ముందు నుండి స్టార్ట్ అయినది. కోవిడ్ టైంలో బాగా అటాక్ అయిన వాళ్ళు ఎవరంటే ధనురాశి వారే. కరెక్ట్గా ఆ టైంలో ఆ శనీశ్వరుడు అక్కడ 6 గ్రహాల కూటమి ధనురాశిలో జరగడం ఈ యొక్క డిసెంబరు 26వ తారీఖు నాడు 2019లో. సో దాని ప్రభావం ధనురాశిలో జరిగింది కాబట్టి బాగా ఎఫెక్ట్ అయిపోయారు వాళ్ళు. కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడ్డారు దానిలో. ఇంకా తేరుకోలేదు చాలామంది. శనీశ్వరుడు ఉద్దేశించినా కూడా తేరుకోలేదు. సో వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింట్. శనీశ్వరుడు యోగం ఇస్తాడు అంటే భయపడక్కలేదు. బాగుంది. అలాగే రాహుకేతువుల విషయం చూస్తే చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు, గృహవాహన సుఖ సౌఖ్య స్థానాల్లో రాహువు లాంటి గ్రహం ఉండటం, అర్ధాష్టమ రాహువు ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అర్ధాష్టమి రాహు అనే కాకుండా చతుర్థంలో మళ్ళీ మనకి తల్లి స్థానం కూడా అంటుంటాం మనం. ఇల్లు, వాకిలి, వాహనం ఇవన్నీ తల్లి స్థానం. 100% తల్లి స్థానంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే మనకి చాలామంది దీన్ని ఇంకో రకంగా చెప్తారు. మీ అమ్మగారికి ఒంట్లో బాగుండదు అంటే జాగ్రత్త చూసుకోవాలి అంటాడు. మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేకుండా మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు సేవ చేసుకోవడానికి రాహు. ఇప్పుడు సేవ చేసుకున్నావా నీకు పుణ్యం కలుగుతుంది, ఇప్పుడు సేవ చేసుకున్నావా నీకు మోక్షం కలుగుతుంది, ఇప్పుడు సేవ చేసుకున్నావా నీ తదాంతరం కాదు నీ నెక్స్ట్ తరానికి యోగాన్ని ఇస్తుంది. అంచేత రాహు వచ్చినప్పుడు అమ్మవారి స్వరూపం రాహు నీకు అవకాశం ఇస్తున్నారు. ధనురాశిలో పుట్టిన ఏ నక్షత్రం వాళ్ళకైనా అవకాశం తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి 100%. సో మదర్ హెల్త్ కూడా కేర్ తీసుకోవాలి. హెల్త్ కేర్ తీసుకుని ఏమైనా అనారోగ్యం ఉంటే సేవ చేసుకోవడం అవకాశం ఇస్తాడు రాహు. 1.5 year ఇస్తాడు టైం. చేసుకున్నావా నీకు ఇంకొక యోగం కలుగుతుంది. చేసుకోలేకపోయావా 3 ఇంట్లో శనీశ్వరుడు ధైర్యంగా అన్నీ ఇస్తాడు. కానీ 4 ఇంట్లో రాహు ఇచ్చిన అవకాశం వదిలితే మళ్ళీ ఈ అవకాశం దొరకనప్పుడు ఏంటంటే ఇదొకటి ఏంటంటే మనకు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక మార్గం అనుకోవచ్చు ధనురాశి వారికి. అంటే లైఫ్లోని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పుణ్యం అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బెనిఫిట్స్ అనుకోండి, ఈ లౌకికంగా నెక్స్ట్ జనరేషన్కి ఒక యోగం అనుకోండి. అంటే వాళ్ళ పిల్లలకి ఒక యోగం ఇవ్వాలనుకున్నాం అనుకోండి. పిల్లడు ఎక్కడో ఇబ్బంది పడుతున్నాడు అనుకుందాం, ఇక్కడ తల్లికి సేవ చేసుకుంటే ఆ పిల్లలకి సెట్ అయిపోతుంది. పంచమంలో ఉన్న గురువు షష్ఠ స్థానంలోకి వెళ్ళబోతున్నారు మే 1 నుంచి. షష్ఠ స్థానంలో వృద్ధికారక గ్రహం, ఎక్స్పాన్షన్ ప్లానెట్ అయిన గురువు ఎలాంటి రుణాలని, రోగాలని వీటిని ఎట్లా వృద్ధి చేసే అవకాశం? వృద్ధి కంటే మీకు రోగాన్ని వృద్ధి చేస్తాడు. రోగం కూడా వృద్ధి చేస్తుంది. ఎలాగంటే కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇస్తాడు. 100% తగిలిస్తాడు. యుక్త వయసులో అయితే అవి ఉండదు, పెద్దవాళ్ళకైతే అవన్నీ 2 యాడ్ చేసేస్తాడు. ఇంకా అదర్ ప్రోగ్రెస్ బ్రహ్మాండంగా చేస్తాడు. ప్రాస్పెక్టివ్గా తీసుకుని వస్తాడు. శని 3 ఇంట్లో డైనమిక్ ఎలాగున్నాడో 6 ఇంట్లో గురుడు కూడా మంచి ప్రాస్పెక్టివ్గా ఐడెంటిఫికేషన్ ఆఫ్ హిస్ ఇంటెలిజెన్సీ చూపిస్తాడు. నీ యొక్క తెలివితేటలన్నిటికీ ఒక గుర్తింపు జరుగుతుంది. ఆఫీస్లో బ్రాండ్ నేము పెరుగుతుంది, నీ యొక్క గౌరవం పెరుగుతుంది. రకరకాల అదే సొంత వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారంలో ఒక నేమ్ ఫేమ్ సంపాదించి ఒక బ్రాండ్ ఉంటే బ్రాండ్ నేమ్ డెవలప్ అవుతుంది. ఒక సినిమా అనుకోండి, హీరోయిన్గా హీరోగా వాళ్ళకి ఒక నేమ్ వస్తుంది.
సో ఒక పోరాట స్థానం కూడా కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. కాంపిటీషన్ వెళ్తే అది అయిపోతుంది. సో అందులో ఏమీ ఇబ్బంది లేదు. కానీ ధనురాశి వారికి వచ్చే ఒక సమస్య ఏంటంటే 4th హౌస్లో రాహు వలన మానసిక ఒత్తిడి చనిపిస్తూ ఉంటుంది తప్ప ఇంక వేరే ఇంకేం కాదు. సో దాన్ని అధిగమించడం చేసే ప్రయత్నాలు, రాహు గ్రహానికి సంబంధించి శాంతి చేసుకోవడం, వీటన్నిటికంటే ముఖ్యంగా తల్లికి సేవ చేసుకోవడం, ఏదో రకంగా సేవ చేసుకోవడం, ఒంట్లో బాగాలేదని తెలిస్తే సేవ చేసుకోవడం, అనారోగ్యం ఉంటే ఆరోగ్యవంతం చేయడానికి చేసే ప్రయత్నం చేయడం. సర్వీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మదర్. అది చేస్తే ఏంటంటే ఈ రాహు ఇంకో ఏడాది తర్వాత 3వ ఇంట్లోకి వస్తాడు వాడు. ఆ 3వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే విక్రమ స్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో వాడు ఈ చేసిన సేవకి తగ్గ ఫలితం 3వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇస్తాడు. ఇది చాలా లాజిక్, చాలామంది తెలియదు ఇది. వాడు ఏం చేస్తున్నాడు, 4 గంటలు ఉంది కదా, నాకు ఇల్లు వాకిలి వాహనం తల్లి విద్య ఏముంది, వాటిని ఏదో మనం పెద్దవాళ్ళు అయిపోయాం కదా, మనకి వాడితే పనే ఉంది, ఇప్పుడు ఏముంది నాకు చదువుతో పనే ఉంది, అంతే కదండి. ఇలా పక్కకు పెడతారు. కానీ 4th హౌస్ రాహు అనేది చాలా అద్భుతంగా మనం సర్వీస్ చేసుకుంటే నెక్స్ట్ 3rd హౌస్లోకి వచ్చినప్పుడు డైనమిక్గా మీకు ఒక బలాన్ని ఇస్తాడు. అంటే టానిక్ లాగా చేసిన దానికి ఫలితం. కానీ యువర్ లైఫ్ ఈజ్ గుడ్. అలాగే గురువుగారు మకర రాశికి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్య పూజ్యం అవమానం ఎలా ఉంది? మకర రాశి అంటే వాళ్ళకి మళ్ళీ లాటరీ అండి ఈ సంవత్సరం. ఏమని చెప్పండి, 14 భాగంలో ఆదాయం, వ్యయం కూడా 14 భాగంలో. అంటే ఎంత ఖర్చు పెడతాడో ఎంత తెస్తాడో పుష్కలంగా డబ్బు సంపాదిస్తాడు. మామూలుగా 2 చేతులతో పుష్కలంగా డబ్బు సంపాదిస్తాడు. అలాగే పుష్కలంగా జోవియల్గా ఖర్చు పెడతాడు మకర రాశి వారు. మన డబ్బా అవతల డబ్బా సంబంధం లేదు, వాడు హ్యాపీగా ఖర్చు పెడతాడు. ఎందుకు 14 భాగంలో అంటే హైయెస్ట్ పీక్ మాట. జ్యోతిషాస్త్రంలో జాతకరీత్యా 14 భాగములు అంటే సంవత్సరం అంతా ఎంత మ్యాక్సిమం సంపాదించి అంత సంపాదించేస్తాడు. ఈ సంవత్సరం ఎంత సంపాదించాను, చాలామంది లాస్ట్ ఇయర్ బ్రహ్మాండం ఉందని అలాంటి సంవత్సరం నేను చూడలేదంటారు. కోట్లు సంపాదించామంటారు కొంతమంది. సో నీ యొక్క స్థితిగతులు బట్టి నువ్వు చేసే ఉద్యోగ రీత్యా, నువ్వు చేసే వ్యాపార రీత్యా మ్యాక్సిమం రీచ్ అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. అలాగే ఖర్చు కూడా అలాగే విపరీతంగా ఖర్చు పెడతాం. అలాగే మనకు రాజపూజ్యం 3 భాగంలో అవమానం ఒకటి ఉంది. సో రాజపూజ్యం బాగుంది కాబట్టి సంవత్సరం బాగున్నట్టే. మెయిన్గా మకర రాశిలో మనకు కనబడేవాళ్ళంటే ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, అలాగే ధనిష్ట నక్షత్రం కూడా 2 పాదాలు కనబడతాయి. సో ఈ నక్షత్రం వాళ్ళందరికీ వెరీ గుడ్ ఎర్నింగ్స్ అని చెప్పచ్చు. సో దాన్ని బేస్కొని కొత్త వ్యాపారాలు, కొత్త వెంచర్లు, కొత్త యాక్టివిటీస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్, బ్రాంచెస్ ఓపెన్ చేయడం, అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఇవన్నీ రకరకాలుగా ధనయోగం అయితే వాళ్ళకి బాగానే ఉందని చెప్పచ్చు. గురువుగారు మకర రాశికి పంచమంలో అంటే పూర్వపుణ్య స్థానంలో దేవగురు బృహస్పతి మే 1 నుంచి రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది? అద్భుతం, మహా అద్భుతం. చదువుకున్న విద్యార్థులకి తిరిగే ఉండదు. ఇంకా మెడిసిన్ చదివే వాళ్ళు కానీ, అదే మనకు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ, విదేశాలు వెళ్ళాలన్నా, నీట్ ఎగ్జామ్స్ చేయాలన్నా, పీజీ చేయాలన్నా, ఎంఎస్ చేయాలనుకున్నా, అందరూ చదువుకునే ప్రతి విద్యార్థికి మంచి యోగమే. పంచంలో గురువు వచ్చాడు కాబట్టి సో వాళ్ళకి మనకు క్లీన్ చిట్ ఇచ్చేయచ్చు. అలాగే పంచంలో గురువు వచ్చినప్పుడు అష్టైశ్వర్య భోగభాగ్యం అంటాం, అది బాగా జరుగుతుంది. సో సంతానంతో ఇబ్బంది పడి, సంతానం జరగట్లేని ఇబ్బంది పడే వాళ్ళందరికీ, మకర రాశి వాళ్ళందరికీ ఇప్పుడు గురుడు పంచంలో ఉన్నప్పుడు కానీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ వస్తుంది. అంటే ప్రయత్నం అంటే నా ఉద్దేశం అంటే మెడికల్ ప్రయత్నం చేసి ఇప్పుడు చాలా 10 ఏళ్ళైంది సంతానం అవ్వట్లేదు, గత 7 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నం చేసినా జరగట్లేదు, ఈ మధ్య కొత్త కొత్త టెక్నాలజీస్ అని పెరిగాయి అయినా అవ్వట్లేదు అన్నవాడు ఇప్పుడు పంచంలో గురువు ఉన్నప్పుడు కానీ మెడికల్గా కూడా ప్రయత్నం చేసిన, అలాగే సంతానం కోసం మంత్ర సాధన ప్రకారం ఏమైనా చేసుకుంటే సంతానం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలకి మూల మార్గాలని ఆరంభమవుతాయి వీళ్ళకి పంచమ గురువు. సో గురువు వల్ల మనకు బెనిఫిట్ ఈ 14 భాగంలో ఆదాయం విధానానికి ఇదంతా పంచమ గురుడు వల్లే వీళ్ళు జరుగుతుంది చెప్పాలి. అలాగే ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని ద్వితీయ భాగంలో ఉన్నారు కదా, ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం? అది ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టదమ్మా. ఇది గురుడు ఇప్పుడు పంచమ గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో, పడుతోంది అని తెలియగానే, అంటే మే 1 నుండి పడుతుంది, బట్ పడుతోంది అనగానే కూడా దాన్ని 4 రోజుల ముందు నుండి మకరం వాళ్ళకు యోగాలు ఇచ్చేస్తారు. శని ద్వితీయంలోకి వెళ్ళిపోయాడమ్మా, అంటే 3rd హౌస్కి వెళ్ళిపోయాడు వాడు. కుంభంలోకి వెళ్ళిపోయాడంటే ధనురాశిలో తీశాడు, మకర రాశిలో తీశాడు, కుంభంలోకి వెళ్ళాడు, 3వ భాగంలోకి వెళ్ళాడు. 3వ భాగం వెళ్తే ఇంక వెళ్ళిపోతే మంచి చేస్తాడు. సో చెడు జరగదు ఎక్కువగాను. కొన్ని బ్యాక్లాగ్స్ని కరెక్షన్ చేస్తాడు. డెఫినెట్గా ఒక ఏం గోల్ థీమ్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, స్పెషల్లీ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే, వాళ్ళకి చేరుకోవాల్సిన గోల్కి రీచ్ చేసేట్టుగా ప్రయత్నం చేస్తాడు, సక్సెస్ఫుల్ తీసుకొని వస్తాడు ప్రాబ్లం. అలాగే పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం, భాగ్యంలో కేతువు. సో
సో పరాక్రమ స్థానంలో రాహు బాగానే ఉంది, కానీ భాగ్య కేతు కొంత ఇబ్బంది అంటారా గురుగారు? పరాక్రమ స్థానంలో ఎప్పుడు రాహు ఉన్నాడో, శని సెకండ్ హౌస్ థర్డ్ హౌస్లో వాడు ఉన్నాడు, డెఫినెట్గా ది మోర్ డైనమిక్స్ మోర్ సక్సెస్ అంటాడు. ఒక మ్యాజిక్ జరుగుతుంది వాళ్ళ లైఫ్లోని, ఒక టర్నింగ్ పాయింట్, నెక్స్ట్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు ఓటమే తప్ప గెలుపు అని తెలియలే అనుకుందాం, అలాంటి వాళ్ళకి ఒక గెలుపు జరుగుతుంది. అలాగే ఒక లెవెల్లో ఉన్న పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కానీ, అలాగే ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఒక గెలుపు, ఒక టర్న్ పాయింట్ అనేది రాహు ఇస్తాడు. భాగ్యంలో ఉన్న కేతు ఏం చేస్తాడంటే మనకి 9th హౌస్లో ఎప్పుడైతే ఉన్నాడో కమ్యూనికేషన్, కొంత మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తాడు. ట్రావెలింగ్స్ ఎక్కువ చేయిస్తాడు ఈ సంవత్సరం, అలసట ఎక్కువ ఇస్తాడు. తర్వాత ఏంటంటే కొంత ఫాదర్ విషయంలో కూడా ఏదైనా సమయానుసారం చిన్న చిన్న మైనూట్, అంటే ఈ యొక్క మకరానికి సంబంధించిన వాడు ఫాదర్కి చిన్న మైనూట్కి ఏదైనా ఆపరేట్ చేస్తాడు. ఏదైనప్పటికీ రాహు కేతుల వల్ల కానీ, శని వల్ల కానీ, బృహస్పతి వల్ల, ఎవరి వల్ల కూడా మన మేజర్ రిస్క్ అన్నది ఈ సంవత్సరం వాళ్ళకి లేదని సో మొత్తం మీద మకర రాశి వారికి పోయిన సంవత్సరంతో చూసుకున్నా కూడా ఈ చాలా సంవత్సరం చాలా చాలా బాగుంది. అలాగే కుంభరాశి సంబంధించి చూసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరం వారికి ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఏంటి, రాజ్య పూజ్యం అవమానం ఎలా ఉంది? క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారికి కూడా ఆదాయం వ్యయం చాలా అద్భుతంగా ఉందమ్మా. 14 భాగంలో ఆదాయం, వ్యయం కూడా 14 భాగం, అంటే మకరంకి ఎలాగ ఉందో కుంభానికి కూడా అలాగే ఉంది. అలాగే రాజపూజ్యం 6 భాగంలో, అవమానం ఒకటే కనిపిస్తుంది. అంటే కుంభరాశి వారికి ఓవరాల్గా తీసుకుంటే ది బెస్ట్ టైం అని చెప్పచ్చు. అసలు 14 భాగంలో ఆదాయం అంటే సంవత్సరం అంతా ఆదాయం ఉన్నట్టే, ఏదో రకమైన ఆదాయం. వ్యాపారస్తులు కానీ ఉద్యోగాలు పోవు, ఏదో ఒక ఆదాయం కంటిన్యూస్ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారం 14 భాగంలో అంటే మామూలు విషయం కాదు, అల్టిమేట్ అనుకోండి. సో బాగానే వెళ్తాం వాళ్ళకి. అవమానం లేదు, రాజపూజ్యం ఎక్కువ ఉంది కాబట్టి కుంభరాశి వారు భయపడక్కర్లేదు దాని గురించి. ది బెస్ట్ టైం అని చెప్పచ్చు. అసలు ఉన్న వాళ్ళందరికంటే 14 భాగంలో కాబట్టి ఇట్స్ ఎ గుడ్ టైం ఈ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంది, సంపూర్ణ అనుకూలం కలుగుతుంది చెప్పడానికి అవకాశం. ఇక రాహుకేతువుల విషయానికి వస్తే ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతు. అటు ద్వితీయంలో రాహు పరిస్థితి అలాగే ఉంది, అష్టమంలో కేతువు ఇబ్బంది పెట్టే గ్రహమే. సో ఈ ఎలా ఉందంటారు మరి పరిస్థితి? ఈ ఆదాయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, 14 భాగంలో ఆదాయం అన్నాం కదా, ఖర్చు కూడా పెట్టాలి కదా వాళ్ళు. ఈ రాహు కేతు ఖర్చు పెట్టిస్తారు. అష్టమంలో కేతు చిన్న మైనూట్ ఆపరేషన్, సిజరిన్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, దీంతో పాటు యాంజియోగ్రామ్ కూడా చేయిస్తాడు. చేయించి ఏదో రకంగా ఖర్చు పెట్టిస్తాడు. అప్పటికప్పటికి ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ ఇచ్చేసి బండికి, దానివల్ల కొంత ఖర్చు పెట్టిస్తాడు. రాహు అనేసరికి రాహు కూడా కుటుంబ స్థానం ఉన్నాడు. సో కుటుంబ పరంగా అందరికీ కొంచెం మనోవేదన తీసుకొస్తుంటాడు. ఇంట్లో ఎవరికొరికి చిరాకులు కనబడుతూనే ఉంటాయి సంవత్సరం. అంటే గురుగారు రాహు ఎక్కడుంటే అక్కడ, ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడూ డబ్బు చుట్టూనే పరిస్థితులు తిరుగుతూ ఉంటాయి. సో వీరి పరిస్థితి కూడా అంతే అంటారా? అంటే కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయటం కానీ అలాంటివి ఏదైనా? చుట్టూ తిరగడం అంటే ఇప్పుడు ఏంటవుతుందంటే, డబ్బు చుట్టూ తిరుగుతుంటే డబ్బును కూడా ఖర్చు పెట్టిస్తుంటాయి. గేతు కూడా ఉన్నాడు కదా అక్కడ 12 చుట్టూ తిరుగుతూ డబ్బు కూడా ఖర్చు అవుతుంటాయి. కుటుంబ పరంగా సమస్యలు పరిష్కారం డబ్బుతో అవుతున్నామో అనుకుంటారు, అది కూడా కాదు, ఖర్చు మాత్రం అయిపోతుంటాయి. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, దాన్ని డబ్బుతో సాల్వ్ చేయాలని చెప్పి డబ్బు తిప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ సమస్య పరిష్కారం అవ్వదు, ఖర్చు కూడా అయిపోతుంది. మనం వింటుంటాం, ఖర్చు అయిపోయిన కానీ ఫలితం రాలేదంటుంటాం, మీకు తెలిసే ఉంటుంది, మన వాడుకలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలా ఖర్చు పెట్టేస్తాడు, ఫలితం మాత్రం ఇవ్వడు వాడు రాహు. డెఫినెట్గా రాహు కుటుంబ స్థానం ఉండను అన్నది ఒక చెప్పాలంటే, మీ నెత్తి మీద రాయిని తీసిన పక్కన జోబులో వేసుకున్నట్టే, బరువు తగ్గను. ఎవరో అనుకున్నారట వెయిట్ లాస్ అవ్వాలంటే నెత్తి మీద రాయి తీయండి అన్నట్ట, వాడు తీసి జోబులో పెట్టుకుంటే అదే వెయిట్ వస్తుంది కదా చెప్పండి. సో అలా రాయి పక్క పెట్టుకున్నట్టే, ఈ పక్కన పెట్టిన రాయి ఎప్పుడు బరువే మనకు, దాన్ని తీసి పక్కింట్లో వేసేయాలి, లేకపోతే రోడ్డు మీద పడేస్తే మనకు బరువు తగ్గుతుంది. సో రాహు అనేవాడు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళ తర్వాత శని రాహులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు రాశిలోని. కుంభంలోకి రాహు వస్తాడు తర్వాత, అప్పుడు ఇంకా అక్కడ ట్రాన్సిట్లో శని ఉంటుంది కానీ వీడు వచ్చేస్తాడు మోస్ట్లీ. సో ఈ రాహు శనిలో అన్నవాళ్ళు ఎవరంటే, శని షాడో ప్లానెట్ రాహు అంటాం మనం. సో ఈ రాహు శనిలోకి ఇన్ఫ్లుయెన్స్ ఈ కుంభరాశి వారికి మనోవేదన ఉంటుంది. ఆదాయం వ్యయం ఉన్నా మానసికంగా ఆ యొక్క ఇబ్బందులు అది కనబడుతూనే ఉంటాయి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేతు కొంత ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. ఇక రాహుకేతువుల పరిస్థితి ఇలా ఉంటే, రాశిలోనే శని, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు, అటు అర్ధాష్టమ గురు దోషం. సో ఈ పరిస్థితి ఏమంటారు మరి? ఇప్పుడు శని లగ్నంలో ఏడిపించడమ్మ కుంభరాశి వారికి ఎక్కువగాను. ఆల్రెడీ వచ్చాడు, వాడు డ్యూటీ చేసుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు అప్పులు ఇస్తాడు, ఇల్లు కట్టమంటాడు, అలాగే స్థలం కొనుక్కోమంటాడు,
తర్వాత వాహనం కొనమంటాడు, రకరకాల దానికి అప్పులు ఇస్తాడు, అప్పులు ఇచ్చి పీడిస్తాడు, అప్పు తీర్చు అంటాడు, ఇవాళ ఇస్తాడు రేపటి తీర్చిమంటాడు. సో శనీశ్వరుడు మనీ రొటేట్ చేస్తాడు బాగా. సో మనకు మన భారతదేశం సో ఎలాంటి భయం అక్కర్లేదంటారు. ఏలినాటి శని అని, రాశిలోనే శని ఉన్నాడు అని చెప్పి ఎక్కువ ఈ సంవత్సరం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మంత్రి శనీశ్వరుడే. మీకు ఆలాజీ కూడా చెప్పాలి ఇక్కడ. అంటే ఐడియాలజికల్ థింకింగ్ చేసేవాడు కూడా శనీశ్వరుడే. వాడే నెత్తి మీద కూర్చున్నాడు ఇంత. సో కొత్త ఆలోచనతో ఎలా డబ్బు సంపాదించాలా, ఎలా డెవలప్ చేయాలా, వీళ్ళ ఐడియాలజికల్ థింకింగ్ అంతా సక్సెస్ఫుల్ అవుతారు వీళ్ళు కొంతవరకు. సో దీన్ని మనం యాడ్ చేసుకుని మాట్లాడుకుంటే ఇవన్నీ కనబడుతుంటాయి. కాబట్టి శని మంచి చేస్తారు వాడికి, చెడు చేయడు వాడికి ఈ సంవత్సరం. అర్ధాష్టమ గురు ప్రభావం ఎలా ఉందంటారు? గురువు యొక్క ప్రభావం అన్నది కొంత మనకు కనిపిస్తుంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఖర్చు పెట్టడంలో భాగంగా అవుతుంది. విదేశీ యానం వెళ్ళడానికి ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే విదేశీ చదువుల కోసం ఖర్చు పెట్టడం కానీ, అలాగే రకరకాలుగా తల్లిగారికి ఆనందం కలిగించడం కోసం ఖర్చు పెట్టడం కానీ, ఇల్లు కొనడంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఖర్చు పెట్టడం కానీ, ల్యాండ్ కొనడం కానీ, రకరకాలుగా మనకు ఖర్చు అయితే కనబడుతుంది. కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఇక మీనరాశికి సంబంధించి చివరి రాశి అయిన మీనరాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆదాయ వ్యయాలు ఏంటి? రాజ్య పూజ్యం అవమానం ఎంత? మీనరాశికి అధిపతి గురుడు బాగుంది. అలాగే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఆ మీనరాశిలో ఉన్నాయి. అయితే మీనరాశికి అధిపతి గురుడై ఉన్నా అక్కడ రాహు కూడా కూర్చున్నాడు. అలాగే ఆదాయం దగ్గరకు వచ్చిన 11 భాగంలో ఆదాయం కనబడుతుంది. అని చాలా బాగుంది. వ్యయం 5 భాగంలో కనబడుతున్నాయి, తక్కువగా న్యూట్రల్గానే ఉంది. రాజపూజ్యం 2 భాగాలు కనబడితే అవమానం 4 కనబడుతున్నాయి. ఈ రాహు అక్కడ ఉండడం వలన కొంత ఫాల్స్ ప్రెస్టేజ్ ఇష్యూ మీద ముందుకెళ్ళిపోతారు వీళ్ళు మీన రాశి వారు. అంటే మనకు అవసరం లేనా ఖర్చు పెట్టి గౌరవపదంగా ఖర్చు పెట్టిద్దాం, ప్రెస్టేజ్ ఇష్యూ మీద ఖర్చు పెట్టి వాళ్ళు గౌరవం పొందుదాం అనుకుంటారు. కానీ గౌరవాన్ని అగౌరవ చేసుకునేటట్టుగా జరుగుతుంటుంది. కొన్ని ఫంక్షన్స్ చేస్తుంటారు చూడండి, బ్రాండ్గా చేద్దాం అనుకుంటారు, ఫెయిల్యూర్ అయిపోతుంటారు. సో అలాగా ఈ సంవత్సరం ఏంటంటే అవమానపడే పరిస్థితి ఎక్కువ కనబడుతుంది తప్ప ఆదాయం మాత్రం అద్భుతంగా ఉంది. 11 భాగాలంటే మంచిదే. వ్యయం అనేది 5 భాగాలు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్ అని చెప్పడానికి అవకాశం. మీరు చెప్పినట్టుగా రాశిలో రాహువు, సప్తమంలో కేతువు మీనరాశికి. అంటే ఒక మాయాగ్రహం అయిన రాహువు రాశిలో ఉండటం వల్ల ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది సంవత్సరం మొత్తం మీద? ఈ రాహు అనేవాడు ఒక మాయా ప్రపంచంలో తిప్పుతుంటాడండి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమలో కూర్చోబెట్టి తిప్పిస్తుంటాడు వీళ్ళని. ఈ భ్రమలో వెళ్ళి కొంత డబ్బు ఖర్చు పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే లేనిది ఉన్నట్టుగా చూపించడం. మన సినీ రంగం ఉంది, కెమెరా మనకు చూపిస్తుంది, స్క్రీన్ మీద ఏదో జరుగుతుంది, కానీ అక్కడ టీవీ తప్ప ఇంకేం లేదు. లైట్ ఆన్ అవగానే ఒక సినిమా కనబడుతుంటుంది. అంటే ఏంటి, ఒక భ్రమ, ఒక మాయా ప్రపంచం. సో ఈ మనిషి కూడా ఒక డ్రీమ్స్లోకి వెళ్ళిపోతుంటాడు. ఇది చేస్తే అది చేస్తే ఇది అని చెప్పి ఒక డ్రీమ్స్లోకి వెళ్ళి డ్రీమ్లో ఒక ప్యాలెస్ని కట్టుకుంటాడు మైండ్లో, రీచ్ అవ్వచ్చు అని చెప్పి. ఈ రీచ్ అవ్వడానికి కావాల్సినంత బలం అన్నది మనకు వేరే గ్రహాలు ఏవి ఇవ్వం. ఏళ్ళనాటి శని వెనక నుండి ఉన్నాడు, లాగేస్తుంటాడు. ముందు ఉన్న బృహస్పతి ముందుకెళ్ళిపోతున్నాడు, ఇంకాను 3 వెళ్ళిపోయాడు. సో కేతు 7 ఉన్నాడు. సో ఈ డ్రీమ్స్ని ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా రిలేషన్ కొంతవరకు స్పాయిల్ చేస్తుంటారు. సో ఈ రకమైన ఇబ్బందులు అయితే మనకు కనబడతాయి తప్ప యోగం కనబడేది ఏమి లేదు. బట్ ఆదాయం ఎందుకు పెరుగుతోంది అంటే థర్డ్ హౌస్లో బృహస్పతి ఉన్నాడు కాబట్టి వాడు కొంత డైనమిక్గా డెవలప్మెంట్స్ చేసే అవకాశం ఉంది. సో రాస్యాధిపతి అయిన దేవగురు బృహస్పతి పరాక్రమ స్థానంలో సంచారం చేయడం వీరికి ఎట్లాంటి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉందంటారు? పూర్వరాశంలో పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా, ఆ డబ్బులన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. ఎవడైనా మనకు అప్పు ఇవ్వాల్సిన వాడు వాడు తెచ్చి ఇచ్చేస్తాడు. మనకు రావాల్సిన డబ్బులు ఉంటే అవన్నీ వచ్చేయడం అయిపోతుంది. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసాం పూర్వరాష్ట్రంలోని 10 రూపాయలు, అది 100 రూపాయలు అయి బయటపడుతుంది ఇప్పుడు. అలాగా ఆస్తి వ్యవహారాలు మంచిగా జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు మనకు తెలియదు, సెటిల్మెంట్స్ అవుతుంటాయి అవుట్ ఆఫ్ కోర్టువే. వంశపారంపర్యంగా వస్తే ఆస్తులు, అలాగే మనం కొన్ని వ్యవహారాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తులు అనుకోండి, భార్య ద్వారా వచ్చే ఆస్తులు అనుకోండి, భర్త ద్వారా వచ్చే ఆస్తులు, వాళ్ళ ఫాదర్ నుండి వచ్చే, మామగారిది వచ్చే, ఇలాంటి కొన్ని భూమికి సంబంధించి ఆస్తికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. కొలిక్కి వచ్చి కొంచెం ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ చేసే అవకాశం. స్థానం కూడా తృతీయ స్థానం కాబట్టి ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందంట. కష్టపడితే అవసరం, కష్టపడాలండి, పడింది అవధి జరగదు. ఎందుకంటే ఆ ఫైల్ అలా ఉండిపోతుంది, కానీ కష్టపడితే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. అలాగే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రమోషన్ ఫైల్ అక్కడక్కడ పడి ఉంది. ఈ టైంలో వాళ్ళు ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆ ఫైల్ ముందుకు వెళ్తుంది, సంతకం పడుతుంది, మళ్ళీ వాళ్ళకు రావాల్సిన ప్రమోషన్ వస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నాడు వాళ్ళు,
వాడు తిరుగుతూనే ఉన్నాడు. వాడికి ఏదో నామినేటెడ్ పోస్ట్ కోసమో ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కోసం తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు గట్టి ప్రయత్నం చేయాలి. చేస్తే రికగ్నైజేషన్ ఉంటుంది. ఎస్, వీడు కష్టపడుతున్నాడు, గుర్తిస్తారు. ఇప్పుడు ఈ టైంలో అయితే గుర్తించి మీకు ఆ బెనిఫిట్ ఇస్తుంటాడు. అలాగే ప్రొఫెసర్స్ అనుకోండి, రీసెర్చ్ వింగ్లో ఉన్నాడు, సైంటిస్ట్ ఉన్నాడు, వీడు ఒకటి కనిపెట్టాడు, అది ఈ టైంలో కానీ చూపించిన ప్రయత్నం చేస్తే వీడు నేము ఫేము సక్సెస్ఫుల్ అవుతాడు. ఇక 12 ఇంట్లో శని, వ్యయ స్థానంలో శని సంచారం మొదలైంది. ఇంతకు ముందు సంవత్సరమే మొదలైంది అనుకోండి. కాకపోతే ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఎలా ఖర్చులు ఎలా ఉండే అవకాశం? అప్పు పుట్టిస్తాడు, ఖర్చు పెట్టిస్తాడు, ఇల్లు కొనిపిస్తాడు, స్థలం కొనిపిస్తాడు, మళ్ళీ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టిస్తాడు. అలాగే రకరకాల లోన్స్ అన్ని, మనకు వాహనం కొనిపిస్తాడు, అన్ని ఖర్చులు పెట్టిస్తాడు. ఎందుకంటే వాడు శని 12 ఉన్నప్పుడే ఖర్చు పెట్టిస్తాడు. ఖర్చు పెట్టిన తర్వాత వాడు దాని మీద లోను అప్పు తీర్చమని మనకు మానసిక ఒత్తిడి ఇస్తాడు. సో ఖర్చులు అయితే జరుగుతాయి. అది ప్లాన్ చేసుకుంటూ వెళ్తే కొంత మనకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకటి చేస్తాడు. ఏదైనా మనకు రాహు మాయలో ఉండి ఖర్చు పెడతాం. వాడు ఎవడో డ్రీమ్లో చెప్తాడు, ఇది కొనుబాసి ఈ ల్యాండ్ నీకేమో తెల్లారిసరికి డబుల్ రేట్ అవుతుంది అంటాడు. ఆ మాయలో మనం అది కొనేస్తాం. అలా ఖర్చు పెట్టిస్తాడు. రకరకాల ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇస్తాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం మనం ఖర్చు పెడుతుంటాం. అంటే జోబులో ఉన్న డబ్బు బయటికి వెళ్తుంది. సో ప్రథమార్థంలో ఉన్న ఈ శని నుంచి బయటపడాలంటే ఎట్లాంటి పరిహారం తీసుకోవాలంటారండి? బేసిక్గా ఈ రాశికి అధిపతి గురుడు కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని చేయాలి, సాధన చేయాలి. మేధా దక్షిణామూర్తి ఎలా ఉంటుందంటే, ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వహ. ఈ యొక్క మంత్రం ఎంత అద్భుతమైన మంత్రం అంటే, నీకు మేధస్సు, ఆలోచన శక్తి ఇవన్నీ ఇస్తుంది. ఏది మంచి, ఏది చెడు చెప్తుంది, ఏది యోగం, ఏది అవయోగం చెప్తుంది, ఏది చేయాలి, ఏది చేయకూడదు చెప్తుంది. ఇవన్నీ మైండ్లో ట్యూన్ చేస్తుంది. ఎప్పుడైతే అలా ట్యూన్ చేస్తుందో, నెత్తి మీద రాహు ప్రభావం కానీ, సప్తమంలో కేతు ప్రభావం కానీ, 12లో శనీశ్వరుడు ప్రభావం కానీ, ఈ మూడు కూడా మనకు ఆ గోడ అడ్డం పెట్టినట్టుగా అడ్డంగా వాటికి అడ్డంగా ఉంటాయి. అప్పుడు మనం ఆలోచన కరెక్ట్గా వెళ్తాం. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అనుకూలంగానే ఉందంటారా 12వ స్థానం శని సంచారం? 100%. 12లో రాహు ఉన్నా, శని ఉన్నా, బృహస్పతి ఉన్నా అవకాశాలు ఇస్తాడు. అవకాశాన్ని మనం ఎలా వాడుకుంటాం అని ప్లాన్ చేసుకోగలిగితే ప్రాపర్గా, ది సక్సెస్ రేట్ విల్ బి హై. గురుగారు, మీరు ద్వాదశ రాశులకి, మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా తెలియజేశారు, పరిహారాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది, రాజ్యపూజ్యం, అవమానం, అలాగే ఆదాయ వ్యయాలు చక్కగా వివరించినందుకు మరొకసారి నమస్కారం. శుభం బియాదు.